నమస్కార్ ఫ్రెండ్స్. అండ్ మనం ఆల్రెడీ ఇవన్నీ పాయింట్స్ స్లైడ్ చూసాము. బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ యూ షార్ట్ క్విక్ రివ్యూ అన్నమాట. చూడండి, ఇది నేను 34 years ఎస్కాట్స్ వచ్చేసి రిటైర్ అయ్యాను. జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద నాలెడ్జ్ వాట్ ఐవ్ లర్న్. కనుక ఇది వింటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టుమారో యూ హ్యావ్ ద ఎగ్జామ్ అండ్ యూ హ్యావ్ ద బోత్ ద క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఇచ్చేచ్చు అనుకోండి ఒకరోజు ముందే. దెన్ యూ కెన్ డెఫినెట్లీ స్కోర్ 80-90% అనమాట. 11 టాబ్లెట్లు వేసుకున్నామండి. బుక్ చదవడం వల్ల నాకు బుద్ధి వచ్చింది, మారాను. ఇది చూడండి, 2014 జనవరిలో ఐ వెంట్ టు గుంటూరు అనమాట. అక్కడ ఒక ఫంక్షన్ లో మై గ్రాండ్ డాటర్స్, మా అన్నయ్య డాటర్స్ అనమాట. చూడండి, వెనక పెద్ద పొట్టతో ఉన్నా నేను. అప్పుడే బుక్ 1వ తారీఖు బుక్ కొనుక్కున్నా. నేను కొనుక్కొని విత్ ఇన్ 19th April, అంటే 3.5 months కల్లా సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐ హ్యావ్. ఐ వాజ్ ఫాలో దట్ టైమ్ ఐ వాజ్ ఈటింగ్ 3 times. పొద్దున స్ప్రౌట్స్ మొలకలు తినేవాడిని మంత్రి గారు చెప్పినట్లు. మధ్యాహ్నం కుక్డ్ రైస్, సాయంత్రం పూట ఫ్రూట్స్ తినేవాడు అనమాట. ఆ తర్వాత దీస్ ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్. వీ మస్ట్ వాచ్ దర్ వీడియోస్. టైం స్పెండ్ చేయాలి. వీళ్ళందరూ చూడండి, వాళ్ళ విఆర్కే డైట్ ఉంది, న్యూ డైట్ సిస్టమ్, దీక్షిత్ గారి డైట్ అని, హోల్సమ్ డైట్, డిప్ డైట్, సాత్విక్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వీళ్ళందరూ మీరు వీడియోలు విని నేను మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ క్రియేట్ చేశాను అనమాట. నేను మా మిస్సెస్ 2000 మా అబ్బాయి మ్యారేజ్ ముందు అనమాట, 2012లో ఇట్లా ఉండేవాళ్ళు అందరం. తర్వాత దీస్ ఆర్ ద ఫ్యూ క్లాసెస్ ఐ కీప్ గివింగ్ ఫ్రీ కాస్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి అశోక్ లైలాండ్ లో క్లాస్. ఇది గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నందనం. తర్వాత రీసెంట్ గా ఇదందరూ సమ్ పీపుల్ బెనిఫిటెడ్ అనమాట. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం మంచిది అనుకుని ఏదైతే చేస్తామో దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అందరం ఏమనుకుంటాం, ఇడ్లీ మంచిది, బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్, ఇట్లా అనుకుంటుంటాం అనమాట. ఇవన్నీ కూడా మనకి మంచివి కాదు. అది మనందరికి అసలు 7 essentials ఫర్ గుడ్ హెల్త్ అంటే ఏంటి తెలుసా? ఏంటి ఇంపార్టెంట్? మన 10th క్లాస్ లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఏమిటి? 3 లాంగ్వేజెస్: సైన్స్, సారీ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ. సైన్స్, సోషల్, మ్యాథ్స్. ఒక 5 సబ్జెక్టు మీరు పండితులై ఉండి కూడా ఒక సబ్జెక్ట్ 20 మార్కులు ఫెయిల్. అలానే మనకి 7 essentials ఫర్ గుడ్ హెల్త్ ఏంటి తెలుసా? తెలిసినంత మాత్రం సరిపోదు. అది దాన్ని కరెక్ట్ గా మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటున్నామా లేదా అన్నమాట. చూడండి, ఇంపార్టెంట్ ఏంటి మనకి? లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చాలా వరకు అన్లెర్న్ చేసుకోం. వెరీ ఇంపార్టెంట్. దిస్ పర్టికులర్ సెషన్ ప్రైమరీ టు అన్లెర్న్ అండ్ రీలెర్న్ అనమాట. డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పీడ్. మనందరం రాంగ్ డైరెక్షన్ లో ఉన్నాం. మన హ్యూమన్ బాడీయే మన పార్ట్నర్ అనమాట. మనం దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలుసుకోలేం. అసలు ఏంటి మెయిన్ మనం తెలుసుకోవాలి? 3 స్టెప్ అప్రోచ్. ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి? 10 పాయింట్లు వచ్చేసి హెల్త్ స్కోర్ అనమాట. మన బోట్ ఎలా ఉంది అనేది ఇన్స్పెక్ట్ చేసుకోవడం అనమాట. రెండోది ఏంటి? మనం చేయకూడనటువంటి, వీ షుడ్ నాట్ డ్యామేజ్ అవర్ బోట్ వైల్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ సీ. అలానే మన బాడీని మనం తెలియకుండా డ్యామేజ్ చేసుకుంటుంటాం. ఒక 10 పాయింట్లు ఉన్నాయి. అదేంటో మనం చూసాం అంతకుముందు ఆల్రెడీ. ఆ తర్వాత 10 డైలీ హ్యాబిట్స్, దినచర్య. అది కూడా మనం చూసాం. మనం క్లిక్ చూద్దాం. చాలా మంది ఈ టెస్టులు చేసుకుంటారు కానీ వాళ్ళ ప్రాబ్లం బయటపడదు. ఎందుకంటే ఇప్పుడు కాంప్రహెన్సివ్ టెస్ట్లు కాదు ఇవి. డబ్బులు 1000 రూపాయలు 3000 పెట్టినా కూడా ఉండదు. ఎందుకంటే ఈ 3 టెస్టులు అందులో ఉండవు. చాలా టెస్టులో రీసెంట్ గా చాలా మంది చెప్పుకున్నారు, చాలా సార్ టెస్ట్ చేసుకున్నాం కానీ లేవని. ఫాస్టింగ్, ఇన్సులిన్, డి విటమిన్, B12, ఈ 3 ఇంపార్టెంట్ టెస్టులు. ఈ 3 కూడా ఉంటే మంచిది అనమాట. నేను చూసే నా యొక్క రీసెర్చ్ 2019-2021లో మా ఇంటికి 62 మందికి టెస్టులు చేయించా. ఉన్నాయి నా దగ్గర 100-200 ఉన్నాయి. అందులో 62 తీసుకున్నాను అనమాట. 76% ఓవర్ వెయిట్, 34% డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, 32%. అందరికి 95% ఇన్సులిన్ రెసిస్టెన్స్. చెప్పాను కదా అందరికి. ఎందుకని? మనం చేసే మిస్టేక్స్. ICMR సర్వే కూడా అలానే ఉంది. 40 కోట్ల మందికి ఓవర్ వెయిట్, 56 కోట్ల మంది బెల్లీ ఫ్యాట్, బీపీ 50 కోట్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం 114 కోట్ల మందికి. చాలా చాలా అన్ఫార్చునేట్ ఇది. కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? మనందరం కొలెస్ట్రాల్ తింటే వస్తుంది, లేదా నాన్ వెజ్ తింటే వస్తుంది, లేకపోతే నెయ్యి తింటే వస్తుంది. కాదు, బాగా షుగర్స్ తిన్నా కూడా అవి కొలెస్ట్రాల్ గా మారిపోతాయి. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇచ్చాను రీసెంట్ గా. సాయిధామం అని హైదరాబాద్ లో కీసరగట్టలో హెల్త్ క్యాంప్. 20 మంది వచ్చారు. 20 మంది ఖర్చు చూడండి. అందరికి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఎలా ఉంది చూడండి. 57% వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నారు. 62% ప్రీ డయాబెటిక్, చాలా హై. డయాబెటిక్ 38%, బీపీలో ఒక 19%. విటమిన్ డిఫిషియన్సీ, డి విటమిన్ 90%. చాలా మందికి డి విటమిన్ డిఫిషియన్సీ ఉంది. అలా ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. మనం చేయించుకోము.
రీసెంట్ గా రెగ్యులర్ గా మన గ్రూప్ లో పెడతా ఉంటాను, బి విటమిన్ D12 కి సప్లిమెంట్స్ చేసుకోమని. ఒక అతను రీసెంట్ గా బ్లడ్ టెస్ట్ చేసి పంపించాడు నాకు. చేసి అడిగి ఎన్నాళ్ళు ఉండంటే, సార్ 1 month మీ గ్రూప్ లో ఉన్నాను సార్ అన్నాడు. చూస్తే డి విటమిన్ 37 ఉంది. అరే సూపర్, పర్వాలేదన్న. లేదు సార్, మీరు చెప్పిన కాండి ఇప్పుడు వరకు 6 టాబ్లెట్లు వేసుకున్నారంట 4 నెలల్లో, ఐ మీన్ 1 month లో. దానివల్ల అతను పెరిగింది. డి విటమిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూడండి 74%. ఇప్పుడు మనం హెల్త్ ఎలా చెక్ చేసుకుంటే 10 పారామీటర్స్ ఇందాక చూసాం మనందరం, 10 పారామీటర్స్ ఏంటని. ఇవి ఇంపార్టెంట్: వెయిట్, వేసేజ్, బ్లడ్ ప్రెషర్, ఎన్ని మందులు వేసుకుంటున్నాం, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్ ఏం చెప్తారు, 3 to 25 అంటారు. కానీ బెస్ట్ ఏంటి, బిలో 6 ఉండాలన్నమాట. ఇది 28.8 ఉంది చూడండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది క్యాలిక్యులేషన్. ఫాస్టింగ్ షుగర్ 130 మల్టిప్లైడ్ బై 28.8 డివైడ్ బై 405, ఒక ఫార్ములా. ఈ వాల్యూ బిలో 1.5 ఉండాలా. ఎంత ఉంది చూడండి, దీనికి 9.25, అంటే ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ ఎక్కువ ఉంది. ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ గా పొట్ట ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉండొచ్చు, నానా రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావడానికి ఇది మూల కారణం. ఈ మూల కారణం కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలి. కానీ టెస్ట్ చేసుకోవట్లేదు, ఆ రేంజ్ తెలియకపోవడం వలన మనకు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మన ప్రాబ్లం తెలియట్లేదు అనమాట. చూడండి, ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లమ్, లిపిడ్ ప్రొఫైల్, డి విటమిన్ 9.3 ఉంది, బి విటమిన్. ఇది ఏమేమి ప్రాబ్లం చూడండి, 42 కిలోలు ఓవర్ వెయిట్, 15 ఇంచ్ ఓవర్ సైజు, వెయిట్ సైజు, బీపీ ఉంది, ప్రీ డయాబెటీస్ ఉంది, డిస్లిపిడిమి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనమాట. డి విటమిన్, B12 తక్కువ ఉన్నాయి. B12 500 to 900, బట్ 323 ఉంది, లేకపోతే 20% హెల్త్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా టెస్ట్లు కావాలంటే లివర్ ఫంక్షన్, ఎవరికైతే లివర్ ఫంక్షన్ చేసుకుంటారో ALT-AST చేస్తే మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ తెలిసిపోతుంది. దీనికి సౌండ్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే ఆకలికి ఓర్చుకోలేకపోతున్నారో, ఆకలికి ఆగలేకపోతున్నారో, ఆకలి అయిపోతే నానా బాధపడుతున్నారు అంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్. ఎందుకని, మనకి యాక్చువల్గా బాడీ ఏం చేయాలి, మనం ఫాస్టింగ్ ఉన్నాం అనుకోండి, మన లైఫ్ బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్. ఉన్నప్పుడు బాగా తింటాం హ్యాపీగా, లేనప్పుడు ఉంటాం. మొసలి, నీళ్ళల్లో ఉండేటువంటి మొసలి, కొన్ని రివర్స్ లో ఉండే మొసలి అంట, 4 నెలలు 5 నెలలు దానికి ఫుడ్డే ఉండదు. కానీ అది చచ్చిపోతే మనం ఏం చేస్తున్నాం, రోజు 4 సార్లు తినకపోతే ఏదో పడిపోతాం అన్న ఒక భయం, ఫీలింగ్ ఉంటుంది. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళ బాడీలో నుండి ఆ లివర్ లో ఉన్నటువంటి స్టోరేజ్ అండ్ గ్లూకోజ్ బయటికి రాదు. అప్పుడు ఏం చేయాలి, కొంత ప్రాక్టీస్, కొంచెం ఓపిక పట్టి మజ్జిగ తాగి మనం అట్లా ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తే 16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తూ 2 సార్లు తినడం వల్ల ఈజీగా ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుంది. తర్వాత క్రియాటిన్, యూరిక్ యాసిడ్, చూడండి ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. తర్వాత ఇవన్నీ మిగతా టెస్ట్ అన్నమాట. పీపీ ఇన్సులిన్, పీపీ షుగర్, ఈ టెస్ట్ ఎవరికి చేయాలి, ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉంటుందో, ఎవరైతే డయాబెటీస్ లో ఉంటారో వాళ్ళకి మందులు ఇచ్చే ముందు కానీ, ఇన్సులిన్ డాక్టర్ రాసే ముందు కానీ ఈ టెస్టులు చేయాలి. ఈ టెస్టులు చేయకుండానే డాక్టర్లు బీభత్సంగా మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అటువంటిప్పుడు మనకి బయట నుండి ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ వేసుకునే అవసరం లేదు. కాకపోతే ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం టాబ్లెట్లు అవసరం ఉంటుంది, డిసిప్లిన్ ఫాలో అయినంత వరకు. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ రావడానికి కారణం ఏంటి, మన హ్యాబిట్స్. అది మార్చుకోకుండా టాబ్లెట్ వేసుకొని కంట్రోల్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ లో అది మనకి హెల్ప్ అవ్వదు, మనం బయటపడం ప్రాబ్లం ఉంటే. ఆళ్ళేగా చూడండి, వీళ్ళందరూ 37 ఏళ్ళు, 25 ఏళ్ళు, 39, 20 ఏళ్ళు, చూడండి అందరూ హెల్త్ స్కోర్ ఎలా ఉందో, 10% పూర్, అన్ని రెడ్డే. ఇది చూడండి, అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, 5.23. ఎంఐకి చూడండి 16. అసలు ఇన్ని టైమ్స్ 20 ఏళ్ళు ఆ పిల్లకి. కారణం ఏంటంటే షీ టేకింగ్ కూల్ డ్రింక్ అంట, రెగ్యులర్ గా ఒక బాటిల్లో పెట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేస్తా ఉంటుందంట ఆ పిల్ల. అంటే ఏంటి, రోజులో 10 సార్లు తిన్నట్టు లెక్క. అంటే ఈ అమ్మాయి గత 3-4 ఏళ్లలోనే కుంపు చేసుకుంది. డయాబెటీస్ చూడు ఎంత ఉంది ఆమెకి, డయాబెటీస్ ఎంత పర్సెంట్, 9.4%. నాకు కూడా లైఫ్ లో ఐఎమ్ 65, ఎప్పుడు కూడా నాది 8కి దాట్లా. కానీ 20 ఎంఐకి 9.4% వచ్చింది, ఓవర్ వెయిట్ ఉంది. ఇన్సులిన్ చూడు ఎంత ఉంది, 32.5 వెయిట్. ఎంత ఉండాలి, బిలో 6. అంటే ఆల్మోస్ట్ ఎంఐకి 5 times 6 times హై ఇన్సులిన్ ఉందన్నమాట. హై ఇన్సులిన్ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. చూడండి అందరం చూసారా, 90% అర్బన్ పాపులేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే కొంతమందికి నీళ్లు మోకాలు దాకా ఉన్నాయి, కొంతమందికి చెస్ట్ దాకా ఉన్నాయి, కొంతమందికి ఆల్మోస్ట్ వాటర్ అప్ టు అవర్ చిన్ డీప్ అన్నమాట. ఇక్కడ కూడా నో డేంజర్, ఎందుకంటే గాలి ఆడుతుంది, మనం తినొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎన్నిసార్లు తినొచ్చు, గాలి పీల్చుకుంటాం కనుక ఏం ప్రాబ్లం లే. కానీ దేర్ ఆల్రెడీ సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం స్టడీ చేద్దాం. మన అందరికి తెలిసి 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి,
7 గంటలు నిద్రపోకపోవటం, స్ట్రెస్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఇంటాక్సికెంట్, స్టిమ్యులెంట్స్, ప్రాసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్, మిల్క్, మైదా, బేకరీ ఇవన్నీ రెగ్యులర్గా తింటుంటాం. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్, ఏమి మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ నట్స్ అవి తినం, స్ప్రౌట్స్ అవి తినం. డీహైడ్రేషన్, నీళ్ళు తాగే పద్ధతే మనకు తెలియదు చాలా మంది. ఎన్ని తాగాలో తెలియదు, ఎట్లా తాగాలో తెలియదు అనమాట. కాన్స్టిపేషన్, రోజులో ఒక్కసారి మల విసర్జనకి వెళ్తే కష్టం, అది కూడా ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తుంటారు, దానివల్ల కాన్స్టిపేషన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, మనం అందరం అర్థం చేసుకున్నాం ఈ పాయింట్, మనం పదే పదే డిస్కస్ చేసాం. ఎందుకంటే అందరూ చేసే మిస్టేక్ ఇదే. దానివల్ల ఐసీఎంఆర్ సర్వేలు చూసారా, 80%కి లిపిడ్స్ ఎక్కువ, కారణం ఇదే. కానీ ఇది మనం గమనించాం. ఏకాడికి అందరు చెప్పేది ఏంటి, మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తినండి, అది తినండి, అది తినండి అంటారు, కానీ మధ్యలో నీళ్లు తప్పించి తాగిన ఫుడ్ అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు. మళ్ళీ అందరూ తెలుసు ఈ 10 ఈటింగ్ డిజార్డర్స్, హ్యాబిచువల్ ఈటింగ్, సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్, వర్క్ కల్చర్, ఆఫీస్లో ఎవరున్నా కూడా కాఫీ టీలు 11 గంటలకి, సాయంత్రం పూట స్నాక్స్, కాఫీ టీలు, ఇవన్నిటి వలన కూడా మనకి ఏమవుతుంది ప్రాబ్లం, అతిథి దేవోభవ, ఎమోషనల్ ఈటింగ్, ఇవన్నీ మనం చాలా డిస్కస్ చేసాం. వీటన్నిటి వలన ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, బాడీలో టాక్సిన్స్ వస్తాయి. బాడీలో అవసరమైంది ఉండవు, అంటే అవసరమైన లేని ఉంది. ఇప్పుడు మనం కాఫీ చేస్తున్నాం అనుకోండి, కాఫీలో కారం వేస్తే దాన్ని టాక్సిసిటీ అంటారు, అంటే అది అవసరం లేదు కాఫీకి కారం, కానీ మనం కారం వేస్తాం. కానీ కాఫీకి కావాల్సింది ఏంటి, కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ మంచిగా తాగాలనుకోండి, ఒక ఒక మనిషికి ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ అన్న వేయాలి. దానిలో ఒక పావు స్పూన్ వేసామనుకోండి, అది డిఫిషియన్సీ, అది టేస్ట్ ఉండదు. తర్వాత పూర్ గట్ హెల్త్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పాం కదా, వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది బాడీలో, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనము మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మన ఇంటి ముందు చెత్త వేస్తుంటే ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా చెత్త వేస్తారు, కొన్నాళ్ళకి ఏమొస్తాయి ముందు దోమలు, తర్వాత బొద్దింకలు, తర్వాత ర్యాట్స్, ఆ తర్వాత డాగ్స్, తర్వాత పిగ్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటి, అదే ర్యాట్ ఎలా పోగొట్టుకోవాలని కాదు, చెత్త తీసేయాలి అక్కడ, టాక్సిన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పుడు చూసాం కదా, మనం ఎప్పుడైతే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ తింటామో షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఇన్సులిన్ కంట్రోల్ చేస్తుంటుంది, కానీ కొన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళ వరకు కూడా మన ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, పీపీ షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. మనం అందరం చెప్పుకుంటాం, అరే నా షుగర్ నార్మల్ సార్ అంటే, ఏమంటే నేను చెక్ చేసాం షుగర్ 100 ఉంది అంటే నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఆ షుగర్ అనేది కంట్రోల్డ్ పారామీటర్ అన్నమాట. కనుక మనం చేయాల్సింది ఏంటి, ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది ఇది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బ్యాలెన్స్ అవుతుంది, కొన్నాళ్ళకి ఏమవుతుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా 70 ఫాస్టింగ్, తిన్నాక 120 ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో, వాళ్ళ ఫాస్టింగ్ లేదు, ఇందాక చూసాం కదా మనం ఇందాక చాట్ లో, 30-40 ఉంది ఒక్కొక్కరికి ఫాస్టింగ్ ఇన్సులిన్. అప్పుడు పీపీ ఎంత ఉంటుంది, 200-300 ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హై ఇన్సులిన్ బాడీలో ఉంటుందో, అది ఇన్సులిన్ ఈజ్ ఏ గ్రోత్ హార్మోన్. అదేం చేస్తుంది, మనకు బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ ని కొవ్వుగా కన్వర్ట్ చేసి పొట్టగా చేస్తుంది అనమాట. అలా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ లోపల కూడా ఇన్సులిన్, ఈ ఫ్యాట్ జమ కూరిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, అండర్స్టాండ్, ఐ హావ్ లుక్డ్ అట్ ఇట్ వేరియస్ వే అనమాట. చూడండి, ఎప్పుడైతే మనకి ఫ్యాట్ జమ కూరుతో మన లివర్ లో ఫ్యాటీ లివర్ అయిపోయింది, చూడండి, ప్యాంక్రియాస్ ఫ్యాటీ లివర్. ఇక్కడ చూడండి బాడీ లోపల అన్ని, ఇది ఆర్గాన్స్, ఇవన్నీ ఆర్గాన్స్, ఏముంది, పొట్ట, చిన్న పేగులు, తర్వాత మన ఎస్ ప్యాంక్రియాస్, వీటన్నిటి మీద కూడా పొట్ట జమ అయి ఉంటుంది అనమాట. దానివల్ల అవి సరిగ్గా ఫంక్షన్ అవ్వవు. ఎప్పుడు చూడండి, ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో, ఒబేసిటీ ఉంటుందో, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వస్తాయి, హైపర్ టెన్షన్, టైప్ టైప్ మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో ఏమో వస్తుంది చూడండి, టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడిమియా, క్యాన్సర్, మూడ్, హార్ట్ ప్రాబ్లమ్, రీప్రొడక్టివ్ డిజార్డర్స్. చూస్తున్నాం కదా మన అన్ని ప్లేసుల్లో కూడా మనకి ఫెర్టిలిటీ సెంటర్లు ఎక్కువ తయారైంది. ఎందుకని, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ. ఫెర్టిలిటీ సెంటర్లు వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ కాడికి ఐవీఎఫ్ చేద్దామా, వేరే డిఫరెంట్ ప్రాసెస్, లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ వస్తే ఏమో చూడండి, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా టైప్ 2 డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్, న్యూరలాజికల్, క్యాన్సర్, కార్డియోబయాలజీ, ఇవన్నీ అన్ని లింక్ అనమాట ఒకటికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజెస్ ఒబేసిటీ, ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ లీడ్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, ఎవరైనా చెప్పగలరా, ఎనీబడి?
Can you tell me why you are getting insulin resistance? Continuous snacking. Yes, number of times eating is one major reason. ఇక మిగతా మన 10 బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అప్పుడు ఇప్పుడు నిద్ర లేదనుకోండి, స్ట్రెస్ ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇట్ మే ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. మనం బేసిక్ పాయింట్ వదిలేసి మిగతా చేస్తుంటాం. చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది? హార్ట్ డిసీజ్, డయాబెటీస్, లో టెస్టోస్టెరాన్ అంటే ఫెర్టిలిటీ ప్రాబ్లం, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్, తర్వాత మైగ్రెయిన్స్, స్ట్రోక్, డెమ్నిషియా, బాడీ ఫ్యాట్, అన్నిటికీ మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం మనం అవసరానికి మించినటువంటి గ్లూకోజ్ తీసుకోవడం. హై కార్బ్ ఫుడ్స్. హై కార్బ్ ఫుడ్ అంటే ఏంటి? వైట్ రైస్, ఇడ్లీలు. ఇడ్లీ మనం ఏదో బెస్ట్ అనుకుంటాం, ఇడ్లీయే బ్యాండ్. మనం అందరూ ఏమంటారు? ఇడ్లీ ఇట్స్ నో ఆయిల్, నో కుకింగ్ అంట, బాయిల్ అయింది. యాక్చువల్లీ మనకి కాలుకు డ్యామేజ్, దెబ్బ తగిలింది అనుకోండి, ఒక్క స్టెప్ వేయాలో నొప్పేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మామూలు అప్పుడు మనం పరిగెత్తాం, దూకుతాం. కానీ మజిల్ క్రాంప్ అయింది లేదా కాళ్ళు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఒక్క అడుగు వేయలేము. అవునా కదా? మనం ఏమనుకుంటారే, ఒక్క అడుగు వేయడానికి నేను ఎంత ఎప్పుడు పడతాను అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇదంతా మనం ఫాలో అవ్వాలి, మనం చెప్పిందల్లా. మనందరికీ అర్థం, నేను డిస్కస్ చేసాం. విచ్ వీల్ ఈజ్ ఇంపార్టెంట్? 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ ఏంటి? ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్. ఈ 4 కెమికల్స్ అనమాట. మన బాడీలోకి ఏం వెళ్తున్నాయి? బాడీలోకి లోపలికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాయి? ఒకటి నోరు ద్వారా, ఒకటి ముక్కు ద్వారా. ముక్కు ద్వారా గాలి వెళ్తుంది, నోరు ద్వారా ఈట్ ఎవ్రీథింగ్. వాట్ ఆల్ గోస్, వాటరు, ఫుడ్, డ్రింక్స్, ఇవన్నీ అన్ని, ఈవెన్ స్మోకింగ్, ఆల్ దీస్ ఆర్ నోట్లో ఉండేది అనమాట. ఇవన్నీ కెమికల్. ఇవి కనుక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మన బాడీలో ఎక్స్క్రీషన్, మన బాడీలో బయటకి ఏం వెళ్తాయి? దర్ ఆర్ 4 వేస్. ఒకటి స్టూల్స్, ఇంకోటి యూరిన్, థర్డ్ స్వెట్, ఫోర్త్ బ్రెత్ అనమాట. అన్ని సరిగ్గా పనిచేయాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్, బాల్కనీలు ఉన్నాయి. ఏ ఇప్పుడు బాల్కనీలో కిచెన్ లో కానీ నీళ్లు బయటకు వెళ్తానికి ఒక వేస్ట్ గొట్టం ఒకటి ఉంటుంది. సపోజ్ అది బ్లాక్ అయిపోయింది అనుకోండి, మిగతా బాగానే ఉన్నాయి. మన కిచెన్ లో బాగానే ఉంది, కానీ మన బాల్కనీలో బయటకు వాటర్ వేస్ట్ వాటర్ వెళ్ళేది బ్లాక్ అయింది అనుకోండి, వాన పడితే ఏమవుతుంది? నీళ్లు జామ్ అయిపోతాయి. అలాగనే మన బాడీలో స్టూల్స్, తర్వాత యూరిన్, స్వెట్, ఇవన్నీ బయటకు వెళ్ళాలి. స్వెట్ బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయట్లేదు, మనకి స్వెట్ బయటకు వెళ్ళదు. సరిగ్గా నీళ్లు తాగట్లేదు. ఎవరికి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 1.5 to 2 లీటర్స్ బై వే ఆఫ్ మూత్రం ద్వారా పోవాలన్నమాట. ఏమవుతుంది? వాటర్, మనం వెన్ వి డ్రింక్ దిస్ వాటర్, మన బాడీలో కలిసి, మన బాడీలో మన ఒక్కొక్కరికి ఉన్నటువంటి రక్తనాళాలు ఎన్నో తెలుసా? రక్తనాళాలన్నీ ఒకటానికి ఒకటి పెడతారంట 1.5 రౌండ్స్ మనం భూప్రపంచాన్ని చుట్టూ రావచ్చట. అంత పొడవైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి మన బాడీలో. ఆల్మోస్ట్ 40 ట్రిలియన్ సెల్స్. ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలో తెలియదు నాకు, కానీ వెరీ వెరీ బిగ్ నెంబర్ అనమాట. ఇన్ని సెల్స్, ఈచ్ సెల్ ఇస్ లైక్ ఏ జనరేటర్. ఈచ్ సెల్ కి మనం గ్లూకోజ్ పంపించాలి, న్యూట్రిషన్ పంపించాలి, వాటర్ పంపించాలి. న్యూట్రిషన్ తర్వాత ఈ వాటర్ సమక్షంలో, గాలి సమక్షంలో అక్కడ బర్న్ అవుతుంది అనమాట. అదే మనకి ఎనర్జీ. చూడండి, మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకు మన బాడీ పట్టుకోండి 98.4 డిగ్రీ టెంపరేచర్. ఎలా ఉంటుంది? అదే పొయ్యి మీద మనం ఏదన్నా కుక్కర్ పెట్టి వండాం, 1 అవర్ ఒకే వండాం, అయిపోయింది. తర్వాత 2 అవర్స్ చూడండి, చల్లబడిపోయింది. మన బాడీ ఎప్పుడు చల్లబడుద్ది? when the cells are not functioning. Why cells are not functioning? That means there is no జీవ ప్రక్రియ జరగట్లేదు మన సెల్స్ లో. జీవ ప్రక్రియ ఎందుకు జరగట్లేదు? మేబీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఆక్సిజన్ తీసుకోవట్లేదు. వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఓల్డ్ ఏజ్, యాక్సిడెంట్, గాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. మనకు తెలుసు కదా, మన బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి? 204 బోన్స్, 600 మజిల్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 360 జాయింట్స్ ఉన్నాయి. మనం వాకింగ్ చేస్తే ఓన్లీ ఒక 10% జాయింట్స్ ఏమైనా అడుగుతాయి. గేమ్స్, తర్వాత స్విమ్మింగ్, యోగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. మనం ఆల్మోస్ట్ 360 జాయింట్స్ మనం మూవ్ చేయలేం. కొన్ని జాయింట్స్ ఇంటర్నల్గా ఉంటాయి, దే ఆర్ ఇన్వాలంటరీ, మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మన పేగులు మూవ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద పెరిస్టాటిల్ మూవ్మెంట్. తర్వాత మన స్టమక్ కూడా లోపల మూవ్ జరుగుతూ ఉంటుంది, మన కంట్రోల్ లేదు. అది అనాటమస్ వాట్ ఈస్ దట్ కాల్డ్, ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. మన చేతిలో ఉందేంటి? 1 అవర్ వాకింగ్ చేయండి, గేమ్స్ ఆడండి, స్విమ్మింగ్కి వెళ్ళండి, ఎండలో ఉండండి, చక్కగా చెప్పు లేకుండా మంచి గ్రాస్ పరిగెత్తండి, యోగా చేయండి, గేమ్స్ ఆడండి. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏమి చేయట్లేదంటే మనకు బ్యాండ్. చూడండి, ఎమోషనల్. చూడండి, మనకు మైండ్ ఒకటేంటి? ఇది ఎంత ఫుడ్, ఇంకా ఎక్సర్సైజ్, ఇది వచ్చేసి రెస్ట్, స్లీప్. రెస్ట్ అంటే ఏంటి? 7 అవర్స్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? మనం డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఇస్తున్నామా లేదా? మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? పొద్దునే లేవగానే బెడ్ కాఫీ 5 o'clock.
అక్కడ నుండి మొదలవుద్ది. తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఆఫీసులో కాఫీ టీలు, మళ్ళీ లంచ్, తర్వాత మళ్ళీ కాఫీ టీ స్నాక్స్. 6 గంటలకి ఇంటికి వచ్చాక మళ్ళీ ఏదన్నా తింటాం తాగటం, మళ్ళీ 7, 8, 9కి 8:30 తింటాం. మళ్ళీ నిద్రపోయే ముందు చాలా మంది పాలు తాగే బ్యాచ్ కూడా చాలా మంది ఉంటారు. అంటే ఏంటి, 5:30కి మనం స్విచ్ ఆన్ చేసాం, అది నడుస్తానే ఉంది అప్ టు నైట్ 9 o'clock 10 o'clock. దానివల్ల రెస్ట్ లేదు కదా. చూడండి, మీరు అందరూ జాబ్ చేస్తున్నారు, జాబ్లో 8 hours పని చేస్తారు, 6 days 5 day వీక్ ఉంటుంది, హ్యాపీగా వస్తారు. సపోజ్ మీకు 2 weeks, ఐ మీన్ 2 షిఫ్ట్ చేయమంటారు, 16 hours ఎవ్రీ డే, 7 days a week. కొన్నాళ్ళకి మీరు అలసిపోతారు, మళ్ళీ మేము మొదలు పెడతాం, లేదు 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 మీరు 16 hours కాదు 20 hours పని చేయమంటాం, ఏమవుతాం మనం, విల్ బ్రేక్ డౌన్. అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఒక 10 years 15 20 years కి, అంటే అది బ్రేక్ డౌన్ అవ్వదు కానీ పని చేయడం తగ్గిపోతుంది అనమాట. ఇంకా వేరే ప్రాబ్లంలు వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి, డి విటమిన్, B12 విటమిన్ ఎడిక్వేసీ చాలా ఇంపార్టెంట్. ఇది చెక్ చేసుకుంటే కానీ తెలియదు మనకి. చూడండి, మనకు కావాల్సింది మెయిన్ గట్ హెల్త్ కావాలి, ఇన్సులిన్ సెన్సిటివిటీ కావాలి. ఈ రెండు వచ్చాక మైండ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఎలా చేసుకుంటాం లేదా అని అలా. ఇప్పుడు చూద్దాం, దీనికి ఏమేంటి, ఈ 3 చేయాలంటే మనకు కావాల్సినటువంటి ఏంటో చూద్దాం. 3 to 4 liters వాటర్ తాగడం అబ్సల్యూట్లీ నెసెసరీ. చాలా మంది అంటారు, నాకు కుదరలేదు సార్, బిజీగా ఉన్నాం, చుట్టాల ఇంటికి వెళ్ళాం, ఆడికి వెళ్ళాం, ఏడకి వెళ్ళాం, ట్రావెలింగ్ లో ఉన్నాం. ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, 3-4 లీటర్లు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Friends, if I am traveling to Chennai to US also, I am able to follow these 2 things without fail. Easy, no problem. ఎందుకంటే మన ప్రాసెస్ 1 hour బ్రిస్క్ వాక్, సేమ్ థింగ్, ఫ్లైట్ లో ఉన్నా ట్రైన్ లో ఉన్నా నేను సింపుల్ గా ఐ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైం అనమాట. పొద్దున పూట చక్కగా అక్కడ లేదా కోచ్ లో ముందు నుండి వెనక్కి రౌండ్, లేదా అక్కడెక్కడ నిలబడి కాసేపు గంటలో ఎగరటో చేస్తాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ చూడండి, ఎవరి స్ట్రెస్ వాళ్ళకు ఉంటాయి. మీరు దాన్ని ఎంత స్ట్రెస్ లెవెల్ ఉందో చూసుకొని ఎడిషనల్ స్ట్రెస్ లేకుండా ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. దానికి ఏంటి, మెడిటేషను, ప్రాణాయామ, పూజ, ప్రేయర్ ఇవన్నీ చేసుకుని 7 hours నైట్ స్లీప్ నాన్ నెగోషియబుల్. ఐ థింక్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్ 7 hours స్లీప్ ఈజ్ ఎ మస్ట్, బట్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే, మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను, కుక్కర్లో మనం వండేటప్పుడు ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా 10-9, 10 out of 9 అంటే 90% చేసినా కూడా ఈ వోంట్ గెట్ ద రిజల్ట్స్, ఈ వోంట్ గెట్ ద గుడ్ రిజల్ట్స్. అలానే మనకి అన్నిట్లో నీళ్లు తాగట్లేదు బ్యాడ్, అన్ని చేస్తున్నాం సార్, అన్ని పర్ఫెక్ట్, నో యూజ్. అన్ని అవుతుంది సార్, 2 సార్లు మల విసర్జన 2 రోజులకు ఒకసారి వెళ్తున్నాడు వాడు, నో యూజ్. అంటే ఒక్కొక్క దాని ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటుంది, అందరికి ఒక రకంగా ఉండదు. అలానే ఎవరు ఎక్సర్సైజ్ చేయలేదు, స్ట్రెస్ మేనేజ్ చేయలేదు. చాలా మంది హాస్పిటల్ అంటున్నా, ఈ జైల్లో ఉన్న వాళ్ళు నేను అడగండి, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. వెన్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్ దే గెట్ యాంగ్రీ అండ్ దే కమిటెడ్ సమ్ క్రైమ్. వాడిని ఎదురుగానే రాయి పెట్టి కొట్టాడో, కత్తి పెట్టి పొడిచాడో, తోసాడో, ఆడు పడిపోయాడు. ఎస్టర్డే ఐ వాజ్ లిజనింగ్ టు ది న్యూస్, మీరు విన్నారో లేదో, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఒక తహసీల్దార్ గారంట కారులో వెళ్తున్నాడట, ట్రాఫిక్ మన సిగ్నల్ దగ్గర ఆగితే ఈ మధ్య పిల్లలు వచ్చి మన స్క్రీన్ తుడిచి డబ్బులు అడుగుతున్నారు, ఊరకు అడగకుండా ఏదో కనెక్ట్ చేసి, ఆడ తుడి స్క్రీన్ అంతా నీళ్లు పోసి తుడిచి డబ్బులు అడిగాడంట తహసీల్దార్ని. అరే పోడా అన్నాడంట, అనేసి అప్పుడు సిగ్నల్ వస్తే వెళ్ళిపోతున్నాడంట స్లోగా. ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడు ముందు ఆగాడంట, అంటే బ్లాక్ చేశాడంట, ఆల్మోస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్ వచ్చి. వీడు ఈ తహసీల్దార్ దిగి వాడిని తిట్టి లాగి కాలుతో ఒక్క తను తిన్నాడంట, తిట్టి. అప్పుడు ఏమైంది, అటు నుండి ఒక లారీ వెళ్తుందంట, లారీ వెళ్తుంటే వీడు వెళ్ళి కరెక్ట్ గా ఫ్రంట్ గా దాటిందంట, వీడు తంతం మధ్యలో పడ్డాడంట, వాడి మీద ఉండి లారీ వెళ్ళిపోయింది. ఈ న్యూస్ ఆంధ్ర దీనిలో వింటున్నాను, నిన్న మొన్న విన్నాను. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. చూడండి, హౌ దిస్ హెస్ హ్యాపెండ్. దిస్ ట్యాప్ ఇట్స్ ఆఫ్ కోర్స్ ఇది ప్రారంభ కర్మ అనుకుంటే, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అంత తెలివైనటువంటి తహసీల్దారు కారులో దిగి వాడిని కాలుతో తంతం ఏంటి, వాడు వెళ్ళి కార్, అది లారీకి మధ్యలో ఫ్రంట్ లో అయితే డ్రైవర్ ఆపేవాడేమో, మధ్యలో పడతామేంటి చెప్పండి. సో దీస్ ఆర్ ద ఎమోషనల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. మనం మనం జనరల్గా ఏం చేస్తాం, రియాక్ట్ అవుతాం. వీ షుడ్ నాట్ రియాక్ట్, వీ షుడ్ రెస్పాండ్. రెస్పాండ్ అంటే ఏంటి, వాడు చెప్పింది మనం అర్థం చేసుకుని, దెర్ ఇస్ నో నీడ్ టు ఇమీడియట్లీ ఆన్సర్, రియాక్ట్. మనం ఇప్పుడు గోడ మీద బంతి కొట్టాం అనుకోండి, ఇట్ విల్ ఇమీడియట్లీ రియాక్ట్. రెస్పాన్స్ అంటే ఏంటి, ఓకే విన్నాం, ఎలా దాన్ని రెస్పాండ్ చేయాలని నేర్చుకోండి. ఇట్స్ ప్రాక్టీస్, వీ హావ్ టు డూ కాన్స్టెంట్లీ. ఇప్పుడు కూడా మీకు ఇన్ని చెప్తున్నాను, మావిడ తగాదాలు అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి అనేస్తుంటాను అనమాట. సో దిస్ ఇస్ వీ హావ్ టు కాన్స్టెంట్లీ లెర్న్. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి, ఆల్కహాల్, కాఫీ టీలు, ఐ మీన్ స్మోకింగ్. తర్వాత స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ టీలు, టు బి అవాయిడెడ్.
చూడండి, కాఫీ టీ తాగడం తప్పు అంటలేదు నేను. కానీ అది మనం రెగ్యులర్‌గా ఒక హ్యాబిట్ లాగా అది తాగితేనే టాయిలెట్ ఎళ్తాం. అది తాగితే తలకాయ నొప్పి రాదు. 10 అయితే తాగాల్సిందే, 4 అయితే తాగాల్సిందే అన్నటువంటి ఈ హ్యాబిట్‌కొచ్చారు చూడండి. అంటే ఏంటి? యూ హావ్ బికమ్ ఎ బానిస. యూ హావ్ బికమ్ అడిక్టెడ్. నేను అది చాలా మందికి చెప్తాను. ఆల్కహాల్ అడిక్షన్ ఈజ్ ఈజీ టు గెట్ రిడ్ ఆఫ్. కాఫీ అడిక్షన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకనుకుంటాం అందరం మనం? కాఫీయే గదా! మంచిదే గదా! అంటాడు. ఎవడో ఒకడు వస్తాడు వైట్ కోట్ ఏసుకొని చెప్తాడు. ఎవ్రీడే ఒక కాఫీ తాగితే హార్ట్ అటాక్స్ రావని చెప్తాడాడు. డాక్టర్. చెప్పంగానే చూడండి మీరు అంటున్నారా? చూడండి కాఫీ తాగితే మంచిదే. ఇంకోడెవడో చెప్తాడు గ్రీన్ టీ తాగండి బెస్టు. అసలు బ్లాక్ టీ ది బెస్ట్ అంటుంటాడన్నమాట. ఇవన్నీ స్టిమ్యులెంట్స్. వి ఆర్ నాట్ రిక్వైరింగ్. వన్స్ ఇన్ ఎ వైల్ యూ వాంట్ టు ఎంజాయ్, నో ప్రాబ్లమ్. But not as a daily activity. Keep it in mind, friends. Diet plan. Diet plan depends on insulin resistance and health score. మనందరం అని చెప్తా ఉన్నాం మీ అందరికి కూడా. మన వెల్నెస్ సీక్రెట్స్ లో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డైట్ ప్లాన్. మనం ఏమి ఇది తినండి అది తినండి అని చెప్పట్లేదు. కాకపోతే కొంచెం మనం ఇప్పుడు ఎల్కేజీ నేర్చుకొని ఏబీసీలు నేర్చుకున్నాక నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. అప్పుడే పాటలు రాయగలం, పద్యాలు రాయగలం అనమాట. అదేమి లేకుండా ముందు నుండే మనం ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ ఫ్రూట్ మంచిది మంచిది ఇవన్నీ తర్వాత వీల్ ఎగ్జామిన్. చూడండి, గట్ హెల్త్. గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? దానికి ఏం చేయాలి? మెయిన్ దానికి హైడ్రేషన్ అండ్ ఎలిమినేషన్. నిద్ర లేచిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే లెగవండి. 1 లీటర్ నీళ్లు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకోండి. ఇక వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు. టీవీ చూస్తాం కానీ, పిల్లలతో మాట్లాడతాం కానీ, ఫోన్లు చేయడం కానీ, మొబైల్ చూస్తాం కానీ చేస్తే మటుకి టాయిలెట్ రాదు. కనుక ఈ 5-10 మినిట్స్ మీ టైం పెట్టుకోండి మీరు. ఆ టైంలో డోంట్ ఎంగేజ్ ఎనీ సెల్ఫ్, స్పెషల్లీ ఫర్ లేడీస్. వాళ్ళు లెగవంగానే ఏదో పొయ్యి మీద కుక్కర్లు పెట్టాలా, పిల్లలు లేపాలా, ఏదో హడావుడిగా పనిచేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది వాళ్ళకి నీళ్లు తాగినా ఒక్కొక్కసారి టాయిలెట్ రాదు. ఎవరైతే ఫస్ట్ నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళకపోతారో నా ఉద్దేశంలో వాళ్ళ ఇంట్లో లాగేసి పెట్టాలా. వన్స్ దే ఫినిష్ ఓన్లీ దే షుడ్ కమ్ అవుట్. దెన్ ఓన్లీ దేర్ హెల్దీ అండ్ దే కెన్ మేక్ దేర్ ఫ్యామిలీ హెల్దీ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1 లీటర్ నీళ్లు తాగితే మనకి ఏమవుతుంది చూడండి. మనకి పొట్టలో ఎలా ఉంటుంది? ఇది పొట్ట, ఇది అన్నవాహిక, పైన నోరు అది ఉంటుంది మనకి. ఈ ఎప్పుడైతే పొట్టలో అంతా డైజెస్ట్ అయితే ఇది వెళ్ళి చిన్న ప్రేగులోకి వెళ్తుంది. చిన్న ప్రేగు చాలా పొడుగుంటుంది అనమాట. 36 ఫీట్ ఉంటుంది. ఇదంతా చిన్న ప్రేగులో వెళ్ళేటప్పుడు అంతా మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్ని కూడా అబ్జర్వ్ అవుతాయి. దేనిలోకి? బ్లడ్ లోకి. ఆ బ్లడ్ లోకి అబ్జర్వ్ అయినటువంటి న్యూట్రిషన్స్ గ్లూకోజ్ రూపంలో ఉంటాయి. అది వెళ్ళి లివర్ లో ముందు క్లీన్ అవుతాయి. లివర్ లో నుండి బయటకు వచ్చాక అది గ్లూకోజ్ రూపంలో బ్లడ్ లో కలిసిపోతుంది అనమాట. ఆ గ్లూకోజ్ ని హార్ట్ పంప్ చేయడం వలన మళ్ళీ దీంట్లో లంగ్స్ లోకి వెళ్ళి మంచిగా ఆక్సిజన్ తీసుకున్నటువంటి బ్లడ్, బాగా ఆక్సిజన్ తీసుకున్న బ్లడ్ హార్ట్ ద్వారా పంప్ అయ్యి అన్ని కణాలకు వెళ్తుంది. చెప్పాను కదా, అన్ని కణాల్లోకి మంచిటువంటి న్యూట్రియంట్స్. ఎక్కడ న్యూట్రియంట్స్? మనం తిన్నటువంటి ఫుడ్ గ్లూకోజ్ రూపంలో న్యూట్రియంట్ అనమాట. మనం తాగిన వాటర్, మనం గాలి పీల్చుకున్న ఆక్సిజన్, ఇవన్నీ కూడా వెళ్తాయి. అది వెళ్ళేసి ఈచ్ సెల్ లోకి వెళ్ళి అక్కడ బర్న్ అవుతుంది. దట్స్ హౌ యువర్ బాడీ ఈజ్ 98.6 98.4 డిగ్రీ టెంపరేచర్. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఉంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎప్పుడైతే మనకి నీళ్లు తాగుతామో, పొద్దున్న ఖాళీ పొట్టలో నీళ్లు తాగుతామో, నార్మల్ గా అప్పుడు ఈ పొట్ట అంటే కొలాప్స్. బోర్ ఎలా ఉంటుంది మనకి? బోర మనం గాలి లేకపోతే ఎలా కొలాప్స్ అయి ఉంటుందో అలా పొట్ట అలానే ఉంటుంది పొద్దున. ఎప్పుడైతే మనం నీళ్లు పోస్తామో అది బోర ఉబ్బుద్ది అనమాట. అది ఎప్పుడైతే ఉబ్బుద్దో చూడండి, ఈ లార్జ్ ఇంటెస్టైన్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇది వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ అసెండింగ్ కాలన్ అంటారు. అసెండింగ్ కాలన్ ఫిక్స్డ్ అనమాట. మన గోడకి ఒక పైప్ వేసేసినట్టు. డిసెండింగ్ కాలన్ కూడా ఫిక్స్ అయి ఉంది. కానీ ట్రాన్స్వర్స్ కాలన్ వచ్చేసి ఒక ఉయ్యాల్లాగా ఉంటుంది అనమాట. పొడుగ్గా ఉయ్యాల్లాగా ఉంటుంది. ఇది కిందకి పైకి కూడా వెళ్తుంది. పెరిస్టాటిల్ మూవ్మెంట్. ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతామో పొట్ట ఫుల్ అయిపోయిద్దో, ఈ పొట్ట వెళ్ళి స్లైట్ గా దీని మీద టచ్ అవుతుందట. దానివల్ల దీనిలో పెరిస్టాటిల్ మూవ్మెంట్ అని ఇట్లా 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 పోతుంది. ఇప్పుడు లేకపోతే చూడండి, అగెయిన్స్ గ్రావిటీ వెళ్ళాలా. మనం తిన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా పెద్ద పేగులు కింద నుండి పైకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఈ పై నుండి కిందకి పడుతుంది ఈజీగా, కింద నుండి పైకి ఎలా వెళ్తుంది? కింద నుండి పైకి పెరిస్టాటిల్ మూవ్మెంట్ అనమాట. టిక్ 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 అని జరుగుతూ ఉంటుంది. అది పైకి వెళ్తుంటుంది. దానితో ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతామో, ఈ నీళ్ళు ఈ చిన్న పేగులోకి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నీళ్లు మనం ఎంటీ స్టమక్ లో నీళ్లు తాగితే, ఎంటీ స్టమక్ లో నీళ్లు తాగితే విత్ ఇన్ అబౌట్ 15-20 మినిట్స్ కల్లా కొన్ని నీళ్లు స్టమక్ లో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని నీళ్లు చిన్న పేగులో అబ్జర్వ్ అవుతాయి, కొన్ని నీళ్లు పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి. పెద్ద పేగులోకి వెళ్ళిపోతే ఈ మలాన్ని అది కొంచెం సాఫన్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం మైండ్ పెట్టుకున్నా టాయిలెట్ వెళ్తాం. తర్వాత 1 అవర్ వాకింగ్ అందరికి తెలుసు. వచ్చాక మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగుతాం. ఏమవుతుంది? మనం ఫస్ట్ టైం టాయిలెట్ వెళ్ళాం అనుకోండి, ఏమనుకుంటాం మనం? మన బాడీలో అంతా వేస్ట్ అంతా బయటకు వెళ్తుంటాం. నో, ఓన్లీ డిసెండింగ్ కాలంలో ఉన్నది ఇక్కడ కాలంలో ఉన్నదే ఎంటీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం 1 అవర్ బ్రిస్క్ వాక్ చేసి ఎక్సర్సైజ్ చేస్తామో, ఇదంతా ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఉంటుంది.
మళ్ళీ రెండోసారి నీళ్లు తాగుతామో ఇది కూడా మనం బయటికి వెళ్ళిపోద్ది. అంటే మన పెద్ద ప్రేగులు ఆల్మోస్ట్ ఖాళీ అయి ఉంటాయి అనమాట. అట్లీస్ట్ 70% ఖాళీ అయి ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ ఫ్రెండ్స్. దానివల్ల మన బాడీ కూడా లైట్ గా తెలుస్తుంది, కంఫర్ట్ గా తెలుస్తుంది. సో మేము అందరం నీళ్ళు ఎలా తాగే పద్ధతి తెలుసుకున్నాం కదా, నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నాం. 1/2 అవర్ నీళ్లు తాగితే 1/2 అవర్ వెయిట్ చేయాలి, తర్వాత తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 అవర్స్ తాగకూడదు. ఈ ప్యాకేజ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఏదైతే డబ్బాలో, బాక్స్ లో, సీసాల్లో దొరుకుద్దో, ప్యాక్ చేసి ఉన్నాయో, వాళ్ళందరూ ఏంటి ప్లాన్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం అన్నమాట. అవి దానిలో లాట్ ఆఫ్ కెమికల్స్, డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా లాస్ట్ టైం. ఎన్నో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఎన్ని ఉండటం వల్ల అవన్నీ మన బాడీకి మంచిది కాదు. ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇందాక చూసారా, దానివల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాం. ఈ మనం చేసినటువంటి ఈ 4 పనుల వల్ల గట్ హెల్త్ అన్ని ఇంటర్లింక్డ్ పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్కెట్ ఒక్కటేయటం వలన మనకి ప్రెషర్ కుక్కర్ అవ్వట్లేదు, అన్ని చేస్తేనే అవుతుంది అనమాట. అలానే అదొక పాయింట్ అనమాట, ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ సెన్సిటివిటీ రావాలంటే ఏం చేయాలి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ? ఎనీబడి? ఫాస్టింగ్ అండ్ ఫాలోయింగ్ 3 times ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయాలి, వాటర్ అండి. వెరీ గుడ్. అసలు బెస్ట్ ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే బాగా పస్తుంటే, కానీ పస్తు ఉండలేం మనం. లంకనం ఫాస్టింగ్ చేస్తే మంచిగా ఇన్సులిన్ సెన్సిటివ్ వస్తుంది, కానీ మనం ఫాస్టింగ్ ఉండలేమే. మాక్సిమం ఉంటే ఒక రోజు ఉంటాం. ఏ విధంగా చేయము. నీళ్లు అంటే ఎట్లాగంటే ఇది, ఇప్పుడు చూడండి, సేమ్ మన కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో దిన్ను మీద పడ్డాం, నొప్పేస్తుందా లేదా? కింద తగిలింది నొప్పేస్తుంది, మంచం తగిలింది నొప్పేస్తుంది, ఎల్లేవాడు తగిలితే నొప్పేస్తుంది. అలానే మన బాడీలో నీళ్లు తప్పించి ఏది వేసుకున్నా కూడా అది ఫుడ్డే. కాకపోతే దాని హైప్ డిఫరెన్స్. ఇప్పుడు మనం 2 ఐస్ క్రీమ్ తిన్నాం, లేదా ఒక హాఫ్ చపాతీ తిన్నాం, డిఫరెన్స్ ఉంది. కానీ స్విచ్ ఆన్, మీరు చెప్పాను కదా, అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పాను లాస్ట్ టైము? మన మిక్సీలో 1 స్పూన్ వేసుకొని మసాలా చేసిన, ఒక ఫుల్ జార్ వేసుకున్న, మిషన్ ఆన్ చేయాలా లేదా? సేమ్. హాఫ్ చపాతీ తిన్నారు మీరు, ఒక లెవెల్ కి మీకు ఆపరేట్ అయింది ఆ మిషన్, మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. 2 ఐస్ క్రీమ్లు తిన్నారు, లేదా ఒక 10 కేకులు తిన్నారు, లేదా 2 తిరుపతి లడ్లు తిన్నారు. దర్ ఇస్ డిఫరెన్స్. బట్ ఆన్ అండ్ ఆఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ ఏంటి, మనకి ఇన్సులిన్ సెన్సిటివ్ రావడానికి వీలైనంత వరకు రోజులో 2 సార్లు తింటే ఉపయోగం అనమాట. 3 సార్లు తినొచ్చు, ఎవరు 3 సార్లు. ఇప్పుడు కాలికి ఏం దెబ్బ తగలేదు, నార్మల్గా ఉన్నాడు అనుకోండి, వాడు చెట్టు మీద దూకుతాడు, పరిగెత్తుతాడు. కొంచెం లైట్ గా స్ప్రెయిన్ అయింది, మనం దూకగలమా, పరిగెత్తగలమా? లేదే. అలానే ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎవరికి ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి? హౌ డు యు నో? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్ట్ లేకుండా ఎలా చెప్పగలం? అంటే మనం తినకుండా మనకు డిస్కంఫర్ట్స్ కనబడతాయి కదా సార్. అదొక ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు టెస్ట్ చేయలేదు, టెస్ట్ అయిపోయినా మనిషిని చూస్తే చెప్పగలమా వీడికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో? చూస్తే తెలిసిపోతాయి ఎగ్జాక్ట్లీ ఆదిత్య గారు చెప్పారు చూడండి. ఎవరికైతే పొట్టు ఉంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటాడో, ఎవరికైతే బీపీ ఉంటుందో, ఎవరైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో, ఈ 4 పాయింట్లు కనుక ఎవడన్నా చేస్తుంటే 90% వాడికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, హై కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట. చాలా మందికి ఎవరికైతే కొంచెం డబ్బులు ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి చెప్తా, పర్వాలేదు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ ఎందుకు చేయించుకున్నాం చెప్పండి? టెస్ట్ వల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయికి 60 మార్క్స్ వచ్చి 60% వచ్చింది. ఈసారి లాస్ట్ టైం 60 వచ్చి ఇప్పుడు 80 వచ్చింది. బెస్టా బెటరా? బెటర్ కదా. అప్పుడు లాస్ట్ టైం ఎంత ఉందో మనకు తెలియదు వాడికి, ఇప్పుడు 80 వచ్చింది. వాడు గుడ్డా బేడ మనం చెప్పలేం. సపోజ్ మీ అబ్బాయికి ఎప్పుడు 95 వస్తుంది, ఇప్పుడు ఈసారి 80 వచ్చిందంటే వాడు సరిగ్గా చదవట్లేదు, 4 బీకాల. 60 వచ్చినోడికి 80. దానికోసమే టెస్ట్లు మెయిన్ గా. అంతేకాని దీనివల్ల టెస్టుల వల్ల మనకేం వీఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. అట్లీస్ట్ వీ నో 3 months ముందు నా ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక 15 ఉంది, ఈ 3 నెలలు నేను ఏదో ఫాలో అయ్యాను, మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీరు వెయిట్ తగ్గారు, అన్ని బాగా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఇది ఒక ఇండికేటర్ అనమాట. ఓకే, చేసుకోండి అందరూ. ఈట్ ఓన్లీ 2 times వెన్ హంగ్రీ బిట్వీన్ 10 AM to 8 PM. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. 10 AM to 8 AM అంటే ఎన్ని గంటలు టైం ఇచ్చారు మీకు చూడండి, ఆల్మోస్ట్ 10 hours టైము. పొద్దున 10 లోపు తినమాకండి, ఆఫ్టర్ 8 తినమాకండి. ఈ 3 times తింటారా, ఈ టైంలో తినండి, నో ప్రాబ్లం. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals, బ్యాలెన్స్ 1 to 2 liters మనకు అందరికి తెలుసు. 1 hour తర్వాత 2 hours తర్వాత తిన్నాక తాగాల. 14 hours ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్, 15 రోజులకు ఒకసారి ఉపవాసం అంటారు. ఉపవాసానికి లంకనానికి డిఫరెన్స్ ఎవరైనా తెలుసా? వాట్ ఈజ్ ఉపవాసం అండ్ లంకనం? 2 సార్లు మరి ఉపవాసంలోను లంకనంలోను మనం ఏం తినం. ఉపవాసం అంటే ఎప్పుడంటే మనకు అంతా బాగుంది, ఒంట్లో ఏం ప్రాబ్లం లేదు, మనం డిసైడ్ అయ్యే వాళ్ళ అమావాస్య, పౌర్ణమి, ఏదో శివరాత్రి అని ఆ రోజు తినకుండా ఉంటాం విల్ఫుల్ గా మనం అనుకోని, దాన్ని ఉపవాసం అంటారు. లంకనం అంటే ఏంటి? జ్వరం వచ్చింది,
బాగా జలుబు, తుమ్ముతున్నాం, ముక్కులమ్మటి కారుతుంది, ఫీవరిష్ గా ఉంది, బాడీ పెయిన్స్ ఉంది, అప్పుడు ఏం చెప్పొద్దు మన బాడీ? చెప్పండి, వాట్ ఆర్ ది ఇండికేషన్స్ యూ ఆల్ హ్యావ్ వెన్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? ఏం తినాలనిపించదు సార్. వెరీ గుడ్. తినాలనిపించదు. ఇంకా అలాగే ఉండాలనిపిస్తుంది. తినాలనిపించదు, తిరగాలనిపించదు, అవునా? పడుకోవాలనిపిస్తుంది, అవునా? కానీ మనందరి ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఇంట్లో పని చేయాలి, లెగుస్తాం, అబ్బో లెగిసాం కదా, ఏదో టాబ్లెట్ వేసుకుంటే తొందరగా తగ్గుద్దని టాబ్లెట్ వేసుకుంటాం. డాక్టర్ ఏం చెప్తాడు? మనకే తెలుసు, అయ్యో ఖాళీ పొట్టతో టాబ్లెట్ వేసుకోకూడదు, ఏదో తింటాం. అంటే ఈజీగా పోయేదాన్ని మనం గోరుతో పోయేదాన్ని గొడ్డలతో చేసుకుంటాం అనమాట. అది తర్వాత లంకనం చూసారా, కోల్డ్ కాఫ్ అన్నప్పుడు చేయాలి. ఎప్పుడైతే మనం ఇది ఫాలో అవుతామో చూడండి మనకి ఎలా ఇన్సులిన్ సెన్సిటివ్ ఇంప్రూవ్ అవుతుందో. చూడండి, వేర్ ఆర్ యూ, ఇట్లా వస్తే హెల్త్ స్పాన్ అంటే హెల్దీగా ఉన్నట్టు అనమాట. ఇటు వెళ్తే సిక్ స్పాన్. ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరుగుతుందో, HbA1c పెరుగుతుందో వాళ్ళందరూ సిక్ స్పాన్. సిక్ స్పాన్ అంటే ఏంటి చెప్పండి? సిక్ అంటే బెడ్ మీద పడుకోని అవసరం లేదు, పట్టుంది, వంగలేకపోతున్నాం, ఓవర్ వెయిట్ ఉన్నాం, నడవలేకపోతున్నాం, మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఇవంటే యు ఆర్ హ్యావింగ్ ఏ సిక్ స్పాన్. హెల్త్ స్పాన్ సిక్ స్పాన్ అంటారు అనమాట. లైఫ్ స్పాన్ హెల్త్ స్పాన్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఫుడ్ ఎలా తినాలి, దేని మీద ఆధారపడి మనందరం ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికి కూడా. ఎవరికైతే 3 పేషెంట్లు ఆర్థో డాక్టర్ దగ్గరికి వచ్చారు, 3 కుంటుకుంటూ వచ్చారు, ఎక్స్రే చేస్తే ఒకరికి ఏమి ప్రాబ్లం లేదు, ఒకరికి లైట్ క్రాక్ ఉంది, ఇంకోటికి పెద్ద క్రాక్ ఉంది. ఏం చేశారు ట్రీట్మెంట్? 3కి ఒకే ట్రీట్మెంట్ ఇద్దామా, సెపరేట్ ట్రీట్మెంట్ ఇద్దామా? సెపరేట్ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అప్పుడే కదా మనకి. అలానే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు, మీరు పండగ చేసుకొని 3 పూటలు తినండి, మీ ఇష్టం, నో పాయింట్స్, నో డిస్కషన్. కాకపోతే 95% మెంబర్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక చూశారు కదా, అందరికి మోకాళ్ళు వీళ్ళలో డెఫినెట్గా ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి? టైప్ ఆఫ్ ఫుడ్, ఏం తినాలి, క్వాంటిటీ, టైమింగ్స్ ఏంటి, ఎన్నిసార్లు తినాలి, అన్ని దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? టైప్ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ, టైమింగ్స్ అని మీ ఇష్టం. అందుకే చెప్తున్నాను అనమాట. ఈటింగ్ ఎపిసోడ్స్ ఎన్నిసార్లు తినాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు, హ్యాపీగా 3 సార్లు తినండి, నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్ఫాస్ట్ కూడా 10 o'clock తినండి, ఒక 1 o'clock లంచ్ చేయండి, 8 o'clock డిన్నర్ చేయండి. మీకు ఇంక లైఫ్లో ప్రాబ్లం రాదు. మధ్యలో ఏమి తినమాకండి, చక్కగా నీళ్లు తాగండి, నో ఇష్యూ. ఇప్పుడు ఎవరికైతే మినిమం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఏం చేయాలి? మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమి పెద్ద ప్రాబ్లం లేదు, కొంచెం ఓవర్ వెయిట్ పట్టుంది, వాడు ఏం చేయాలి? చక్కగా ఇంట్లో చేసినటువంటి ఫుడ్ తినండి, 3 సార్లు తినండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే 2 సార్లు చెప్పగానే వాళ్ళ దగ్గర గన్నులు లేవు, లేదా షూట్ చేసేస్తారు నన్ను. ఈడవడ 2 సార్లు తినమంటాడు మమ్మల్ని. పుట్టింది ఎందుకు సార్, ఎంజాయ్ చేయడానికి కాదా అంటాం. సో పవన్ గారు, మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, తర్వాత పెట్టుకోండి. ఓకే, చక్కగా మీరు 2 పూటలో 3 పూట హ్యాపీగా తినండి. ఈవెన్ మైల్డ్ ఇన్సులిన్ కూడా 3 పూటలు తినొచ్చు. అంటే ఇక్కడంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటున్నాము, మధ్యలో కాఫీ టీలు తాగుతున్నాము, ఒక్కసారిగా రావడం అంటే కష్టం. కనుక 3 సార్లు తినండి, పర్వాలేదు. 4-5 రోజులు 10 o'clock టు ఈవినింగ్ 8 PM లోపు 3 టైమ్స్ తినండి. తర్వాత మెల్లిగా ఏం చేస్తారు తెలివిగా, 11 గంటలకు ఫస్ట్ టైం తినండి, నైట్ 7కి తెచ్చేసేయండి. ఏమవుతుందంటే ఆ టప్పుడు గ్యాప్ వల్ల మనకు ఆకలేదు. తినే ఫుడ్లో మంచిగా ప్రోటీన్ పెట్టుకోండి. ప్రోటీన్ అంటే ఏంటి? నట్స్ కానీ, ఎగ్స్ కానీ, తర్వాత మంచి ఫ్యాట్ అంటే ఏంటి? ఘీ వేసుకోండి, 1 or 2 స్పూన్స్ హ్యాపీగా. బాగా తినండి, పొట్టనట్టు తినండి. ఒక్కసారి తింటే మనకి మళ్ళీ నెక్స్ట్ 7 hours వరకు ఆకలి వేయకూడదు, అలా ఉండాలి. ఎవరికైతే మోడరేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్, అంటే ఇక్కడ రూల్ ఏం కాదు 11 గంటలకే తినాలా, 10 గంటలకే తినాలా, ఇదే తినాలా, అదే తినాలా, ఇండికేటర్స్. ఇండివిజువల్ గా మీకు ఏమైనా డిఫికల్ట్ ఉంటే యూ కెన్ కాల్ మీ, దెన్ ఐ కెన్ గైడ్. వెజిటేబుల్ జ్యూస్ తాగితే మంచిది, అందరు కూడా. వెజిటేబుల్స్ తాగడం వల్ల 3 సార్లు అవుతుంది, నో ప్రాబ్లం. ఒక 9:30కి వెజిటేబుల్ జ్యూస్ తాగండి, 10:30కి ఒక మీల్ తినండి, 2 మీల్స్. వీళ్ళు 2 సార్లు తినాలా. అంటే వీళ్ళందరూ ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్యాచ్ అనమాట. వాళ్ళకి POP వేసి సంకలో కర్ర పెట్టేశాం. దెర్ ఇస్ నో, వాట్ ఐ షుడ్ సే, వాళ్ళకి డీవియేషన్ లే, 2 సార్లే తినాలి వాళ్ళు. చూడండి, వాళ్ళు మంచిగా ఫ్రూట్స్ తినొచ్చు, ప్రీ డయాబెటిక్ కూడా పర్వాలేదు, ఫ్రూట్స్ తినొచ్చు, కానీ అవాయిడ్ చేయండి కొన్నాళ్ళు. స్ప్రౌట్స్, ఫ్రూట్స్. స్ప్రౌట్స్ అంటే ఏంటి? పెసలు నానబెట్టుకుని తెసిని, తర్వాత వేరుశెనగ గింజలు నానబెట్టినవి, తర్వాత బాదాం నానబెట్టినవి, తర్వాత ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, కిస్మిస్, కొబ్బరి, డేట్స్ పెట్టుకొని పండగ చేసుకోండి, హ్యాపీగా తినేయండి, ఎంతైనా తినండి మీరు, నో ప్రాబ్లం. ఎవరికైతే సివియర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ ఉంటుందో, అబౌవ్ 5.5 ఇన్సులిన్ రెసిస్టెన్స్ 5 ఉంది, HbA1c 7, 8 మెడిసిన్స్ వేసుకుంటున్నారు, ఇన్సులిన్ పొడుచుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? రోజులో 2 సార్లు మాత్రమే తినాలా. నో కార్బ్, నో కార్బోహైడ్రేట్స్. చూడండి, నో కార్బ్ ఫుడ్ అంటే చూసారు కదా, ఎగ్స్, పనీరు, తర్వాత వెజిటేబుల్స్, కూరలు. ఏ కూరలు అయితే కూడా రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మంచిగా చెక్కి ఆయిల్, గానుగ ఆయిల్తో చేసుకొని హ్యాపీగా తినండి, 2 సార్లు తినండి.
తర్వాత నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. అందరికి తెలుసు కదా, ఈ పాయింట్ రాసి పెట్టుకోండి అందరూ. ఎనీబడి కెన్ రీడ్ దీస్ 2 points. ఐ వాంట్ ఎనీబడి టు రిపీట్. హలో, ఎవరో చెప్పండి 2 పాయింట్లు ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్లు మనం నేర్చుకుని ఈ ప్రోగ్రామ్ లో. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals except water. Other than water is food which spikes sugar and insulin and cause insulin resistance over the years. ఈ పాయింట్ మనకు అందరికి తెలియట్లే చాలా మంది. హాఫ్ కప్పే కదా సార్ కాఫీ తాగింది, చిన్న ముక్క తిన్నాం సార్, అది చిన్న ముక్క తింటే పూర్తి సేమ్. నా ఉద్దేశంలో ఎవరైనా తినాలనుకుంటే మళ్ళీ పండగ చేసుకోండి, ఫుల్ తినేయండి. ఇది అలా కొంచెం తింటాం ఆపేయండి. ఇప్పుడు మీ బాడీ పొట్ట 2 liters ఉందండి. ఆ 2 liters లో మీరు ఒక 100 grams వేస్తున్నారు అనుకోండి, 10 సార్లు గంటకు ఒకటి. అది మిస్యూజ్ చేసుకోవటమే కదా. మీది 1 liter 1.5 ఆల్మోస్ట్ 2 liters ఉంటుందంట పొట్ట కెపాసిటీ. తినండి, మీరు హ్యాపీగా తినండి, ఒక 2 గ్లాసులు వేసుకొని ఫుల్ మెక్కేయండి, నో ప్రాబ్లం. డ్రింక్ బ్యాలెన్స్ 2 liters వాటర్ ఇన్ బిట్వీన్ 2 meals. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 liters అయిపోయింది, 1 liter నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోయాం, 1 hour ఎక్సర్సైజ్ చేసాం, 1 liter తాగాం, అయిపోయింది కథ. మిగతా 2 liters ఎప్పుడు తాగాలి, మధ్యలో ఒక 2 hours తర్వాత నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 liters తాగండి. చాలా సింపుల్. సో నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది మనకి ఎలా ప్రాక్టికల్ ఫాలో అవుట్ అవుతుంది. నన్ను ఒక అతను పెట్టాడు, సార్ నేను మా ఫంక్షన్కి ఊరు వెళ్ళాను సార్, నేను ఫాలో అవ్వలేదు అంటాడు. ఇందులో ఫాలో అవ్వాల్సింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు ఫంక్షన్కి వెళ్ళారు, శుభ్రంగా తినండి, నో ప్రాబ్లం. ఇది ఫాలో అవ్వలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇది చూసారు కదా, ఇది నో కార్బ్ ఫుడ్, ఇది వచ్చేసి జ్యూస్, ఇదంతా ఫ్రూట్స్ డైట్ అనమాట, చక్కగా అన్కుక్ ఫుడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 2 సార్లు తిన్నా మంచిదే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఇది 2 సార్లు తిన్నా మంచిదే. ఒక జ్యూస్ తాగడం మంచిదే, లేదా ఇంట్లో వండిన ఫుడ్ తినడం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అందరికి తెలుసు కదా. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే యోగా, ఇక్కడ మైండ్ మేనేజ్మెంట్ చూసారా. మనం ఏం చేసాం, ఒకటి గట్ హెల్త్ చూసాం. గట్ హెల్త్ అంటే మన నోట్లో నుండి మన యానస్ వరకు ఆ సిస్టమ్ అంతా ప్రాపర్ గా పెట్టుకున్నాం. రెండోది ఏం చేసాం, మన బ్లడ్ లో జరిగేటువంటి కెమికల్ మార్పులన్నింటినీ మనం అబ్జర్వ్ చేసాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా చూసుకున్నాం అనమాట. మనం అవాయిడెడ్ హై కార్బ్ ఫుడ్స్ అవాయిడ్ చేసాం, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ యాడ్ చేసాం. చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ 2 సార్లు తినడం వలన మన బాడీ షుగర్ తక్కువ ఉంటుంది అనమాట. చూడండి, దీనికి యోగా, మెడిటేషన్, సోషల్ ఇంటిగ్రేషన్. మనందరం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేస్తాం, అవునా, మన లేదా మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాం. ఫ్రెండ్స్ రిమెంబర్, సోషల్ ఇంటిగ్రేషన్ అంటే మీకు ముక్కు మొఖం తెలియదు వాళ్ళకి, వాళ్ళ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంటిగ్రేషన్. చూడండి, దీనికి మనం హ్యాపీ హార్మోన్స్ చూడండి, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండోర్ఫిన్, ఇవన్నీ మన బాడీలో ఒక మంచి లూబ్రికేషన్ లాగా అనమాట. డోపమైన్ పెరగాలంటే ఏం చేయాలి, ఏదైనా మనం పని చేసామనుకోండి, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలుగుతుంది. సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్, మీరు చక్కగా ముస్తాబయ్యారు, లేదా మంచి డ్రెస్ వేసుకున్నారు, దానివల్ల కూడా మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. బా, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటారు. ఈటింగ్ ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్ తింటారు, హ్యాపీ ఫీల్ అవుతారు. సెలబ్రేటింగ్ లిటిల్ విన్స్, ఏదైనా చిన్న పరిస్థితి జరిగిందో సబాష్ హ్యాపీ, దీనివల్ల మన బాడీలో డోపమైన్ వస్తుంది అన్నమాట. ఆక్సిటోసిన్ ఇస్ లవ్ హార్మోన్. చిన్న పిల్లలతో ఆడుకోవటం, వాళ్ళు ముద్దు చేయటం, దెన్ వైఫ్ హస్బెండ్ బాగా క్లోజ్ గా ఉంటాం, హగ్గింగ్ యువర్ ఫ్యామిలీ, కాంప్లిమెంట్ చేయడం, ఎవరన్నా మీరు పొగిడారు అనుకోండి, దానివల్ల కూడా మీకు ఆక్సిటోసిన్ వస్తుంది. దాని పోయి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా, ఎవడన్నా మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి, నేను చెప్తా, సార్ వండర్ఫుల్ డ్రెస్, వెరీ ఎనర్జెటిక్ డ్రెస్ అంట. దర్ ఇస్ ఎ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఎనీథింగ్ కెన్ ఆల్వేస్ ఫైండ్ అండ్ కాంప్లిమెంట్, అంటే జెన్యున్ కాంప్లిమెంట్ చేయాలి. సంబడి ఈస్ వాకింగ్ ఇన్ ద పార్క్, వెరీ బ్రిస్క్ వాక్ చేస్తాడు అనుకోండి, ఐ రన్ బిహైండ్ హిమ్ అండ్ టెల్ హిమ్, సార్ గ్రేట్ సార్, యు ఆర్ వాకింగ్ వెరీ బ్రిస్క్ వాక్, కీప్ ఇట్ అప్, జస్ట్ వన్ వర్డ్ ఐ సే అండ్ పుష్ ఆఫ్. సో దిస్ విల్ ఇంప్రూవ్ ఆక్సిటోసిన్, నాట్ ఓన్లీ ఫర్ దట్ ఫెలో, ఫర్ అస్. మనందరం బాగా కంజూసులు, ఎట్లా ఎవరిని కాంప్లిమెంట్ చెయ్యం. ఇప్పుడు మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇప్పుడు ఆదిత్య గారు ఇంత కష్టపడి మీకు చెప్తున్నారు, ఎవరు కూడా మీరు బాగా చెప్పారు మేడం, లేదా ఈ మంచి పాయింట్ అని ఎవరికి గోడలాగా ఉంటారనమాట. గోడ అంటే గోడ డోంట్ ఆన్సర్, ప్లీజ్ డోంట్ బి లైక్ ఏ గోడ. కాంప్లిమెంట్ పీపుల్, ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ రోజు చక్కగా డ్రెస్ అయ్యి ఉన్నాడు అనుకోండి, చెప్పండి, అరే సూపర్ ఉన్నా వాళ్ళ, వెరీ గ్రేట్ అన్నా, హ్యాపీ ఫీల్ అవుతాడు. లెర్న్ టు కాంప్లిమెంట్. తర్వాత సెరటోనిన్ ఎట్లా వస్తుంది, రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఎక్సర్సైజ్, మెడిటేటింగ్ చేయడం వల్ల మన బాడీలో మూడ్ స్టెబిలైజర్ అంటారు. ఎండార్ఫిన్స్ అంటే మన బాడీలో పెయిన్ కిల్ అవుతుంది అనమాట. ఎప్పుడు పెయిన్ అవుతాయి, నవ్వితే. మరి మంచి కామెడీ సీరియల్ చూడండి, లార్ల్ హార్డీ, తర్వాత పీజీ ఓల్డ్ హౌస్ నవల్ చదవండి. ఇటువల్ల చార్లీ చాప్లిన్ మూవీస్ చూడండి, కామెడీ మూవీస్. రీసెంట్ గా రోస్టింగ్ వీడియోలు వస్తున్నాయి, మంచి కామెడీ ఉంటాయి అనమాట. డూ దట్, లెర్న్ దోస్ థింగ్స్. కామెడీ మూవీ చూడండి, ఎక్సర్సైజ్ చేయండి, వీటన్నిటి వల్ల కూడా మనకి హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి.
7 hours నైట్ స్లీప్ ఈజ్ నాన్ నెగోషియబుల్. అందుకే అందరికి చెప్తా, ఎవరికైతే నైట్ డ్యూటీ ఉంటుందో వీళ్ళంత తొందరగా ఆ జాబ్ను వదిలేయండి. కుదరట్లేదు, మీరు స్పెషల్గా మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, మనం అందరం చూసాం ఈ 10 పాయింట్స్, ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ప్రతిరోజు గ్రూప్లో ఏం పెట్టాలి, సార్ ఎస్టర్డే మై 10 out of 10 ఐ ఫాలోడ్. మీరు 10లో 8 చేశారు అనుకోండి, ఓకే నేను ఏం చేయలేదు, వాకింగ్కి వెళ్ళలేదు, వెరీ గుడ్. రాత్రి నిద్రపట్టలేదు, వెరీ గుడ్. 8 చేశారు. ఇవాళ ఏం చేయాలి చెప్పండి, నిన్న 8 చేశారు, ఈ 2 అవ్వాలా, ఇవాళ ఏం చేయాలి? హలో, 10 చేయాలి సార్. మిగతా 2 కూడా ఫాలో అవ్వాలి సార్. ట్రై చేయాలి. ఇప్పుడు మీకు 8 చేసాము, 10 చేసి 2 చేయలేదని ఎలా తెలుస్తుంది చెప్పండి? అంత ముందులో చెక్ చేస్తేనే తెలుస్తుంది, అవునా కదా? మీరు అందరు Yes, sir. కూడా ఇది ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసుకొని మీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి. పొద్దున్న చెక్ నైట్ నిద్రపోయి ముంచండి, పొద్దున్న లేచి నీళ్ళు తాగామా, ఎస్, 1 hour చేసామా, చేయలేదు, టిక్. అలా ఫాలో దిస్ ఫ్రెండ్స్. మీరు ఇది కనుక ఫాలో అయితే విత్ ఇన్ 1 week 10 days కల్లా మీ యొక్క హ్యాబిట్స్ మారిపోతాయి. ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గంగేశ్వరరావు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. నేనే మెడికల్ అడ్వైజ్ ఎవరికి ఇవ్వట్లేదు. కనుక ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయండి. టాబ్లెట్లు మానొద్దు, చెక్ చేసుకోండి, మీ హెల్త్ పారామీటర్ చెక్ చేసుకోండి, నేర్చుకోండి. ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే యూ కెన్ కాల్ ఆన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. Yes, you can all open your videos and give me your feedback, friends. అందరు వీడియోస్ ఓపెన్ చేసుకోండి. So this I tried to put a very comprehensive understanding. నేను ఈ పర్టికులర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గ్రూప్ లో పెడతాను, మీకు తెచ్చుకోండి. ఎస్, అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఓపెన్ యువర్ వీడియోస్, ప్లీజ్ గివ్ ఫీడ్బ్యాక్. జస్ట్ నో ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, కాంప్లిమెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే మీరేం నాకు సవాష్ ఏమో అసలు, ఐ లీస్ట్ బాదర్డ్. But learn by complimenting, you are going to improve your own happy hormones. Yes. చాలా మోటివేటింగ్ గా ఉంది సార్. Very good. డిటర్మినేషన్ వస్తుంది, ఐ హావ్ టు డూ ఇట్ అని. Excellent, excellent. So ఇది ఎలా సార్, మీరు కూడా షేర్ చేయండి. See, when you learn and when you start teaching people, it will enhance your own understanding. మీకు ఏమైనా వాళ్ళు అడుగుతారు క్వశ్చన్లు, అప్పుడు మీరు అరే ఈ పాయింట్ నాకు అర్థం కాలేదే, అవును నిజమే కదా ఈయన అడిగింది అని తెలుస్తుంది అనమాట. స్ట్రెంగ్తెన్ అవుతుంది. Yes, your understanding gets deepened, you get more clarity, and you can handle all confusion and doubts. 1 hour అయిపోయింది సార్, ఇంత షార్ట్ గా చెప్పిన 1 hour అయింది. I don't know my program. Have I covered everything? Yes, sir. Yeah. So I want all of you to follow this first. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓకే ఏ జ్యూస్ తాగితే మంచిది, ఎప్పుడు తాగితే మంచిది, ఏ ఫ్రూట్స్ తింటే మంచిది, ఇంకా డీటాక్స్ ఏంటి, తర్వాత ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్స్ ఏంటి, ఫాలో దట్. ఐ హావ్ నో ప్రాబ్లం. 3 times తింటా. అదే ఆలోచిస్తున్నాం సార్, నిద్ర లేచినప్పటి నుంచి ఈ రోజు ఏం తీసుకుంటే మంచిది, ఈ రోజు ఎన్నిసార్లు ఎలా తీసుకోవాలి, ఎలా మనం ఏం పెట్టాలి, ఇదే ఆలోచిస్తుంటాం రెగ్యులర్ గా. అంతకు ముందు ఆలోచన లేదు. ఈ క్లాస్ చేరిన తర్వాతే ఏం తింటున్నాము అనే దాని మీద, ఎన్నిసార్లు తింటున్నాం, ఏం తింటున్నాం అనే దాని మీద మైండ్ వెళ్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. దిస్ ఇస్ వాట్ ఈస్ అవేర్నెస్. ఒకసారి మనకి అవేర్నెస్ వచ్చింది, ఆ కమిటీ, దీనికి మనకు కావాల్సిన బేసిక్ ఏం చెప్తున్నాను ఇప్పుడు, ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ, నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్. నాలెడ్జ్ ఉంటే మాత్రం సరిపోదు, దానికి డిసిప్లిన్ ఉండాలి. నాలెడ్జ్, డిసిప్లిన్ అంటే మనకు వస్తుంది అనుకో. నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? లెర్న్, రీలెర్న్. మీరు అంటే నా వీడియోలు వినమంటలేదు మమ్మల్ని, అప్ టు యూ. యు లెర్న్. మీరు వినండి, వీడియోలు వినండి. ఎందుకంటే ఐఎమ్ సర్ప్రైజ్, మా గ్రూప్ లో ఉంటారు 1000 మంది ఉన్నారు, మిగతా గ్రూప్ లో 200 మంది ఉన్నారు. ఒక వీడియో చేసి పెట్టారు అనుకోండి, ఒక 3 minutes 4 minutes వీడియో కూడా ఒక 20 మంది కంటే చూడలేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, ఎవరు చూస్తారా అని కాదు చెప్తున్నా, ఐఎమ్ జస్ట్ సేయింగ్. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ అన్ఇంపార్టెంట్. యా, ఎనీథింగ్ ఎల్స్, ఎనీ డౌట్స్ చెప్పండి. గివ్ సమ్ ఫీడ్బ్యాక్ ప్లీజ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి సార్? అంటే రెసిస్టెన్స్ లేకపోవటం. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈ సెన్సిటివిటీకి రెసిస్టెన్స్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు నోట్ ఇట్. ఇప్పుడు మీరు ఫ్లాట్స్ లోకి కొత్తగా ఎవరో ఒకరు దిగుతారు, దిగిన రోజే వాళ్ళే మీ ఇంటికి వస్తారు ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి, సార్ మేము కొత్తగా మీ ఫ్లాట్స్ పక్క ఫ్లాట్ లో దిగాము, మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి వచ్చారని మీకు స్వీట్స్ ఇస్తారు. వీఆర్ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓ వెరీ గుడ్, మా కొత్త నైబర్ వచ్చాడు, దట్ వెరీ హెల్ప్ఫుల్ నైబర్ వచ్చాడు. ఓకే, తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ రోజు నుండి ఆ పర్టికులర్ లేడీ రోజు వచ్చి రోజు ఒక 4-5 సార్లు తలుపు కొట్టి వస్తుంది.
వచ్చి ఒకసారి ఎలా ఉన్నారు అడుగుద్ది, తర్వాత ఏమంటే మీ దగ్గర కొంచెం పంచదార ఉంటే ఇస్తారా అని అడుగుద్ది, లేదా ఒక రోజు ఉప్పు బియ్యమో ఏదో అడుగు తీసుకుంటుంది. రోజు 5-6 సార్లు వస్తుంది. మరి ఏంద్రా ఏమో 5-6 సార్లు వస్తుంది అనుకుంటాం. 2 రోజులు 3-4 రోజులు ప్రతిరోజు 5-6 సార్లు తలుపు కొట్టి వస్తున్నాం మీ ఇంటికి. మీకు సిక్కే ఏంద్రా ఇవి ఎంత డిస్టర్బ్ చేస్తా అనుకుంటారు. 6వ రోజు ఏం చేస్తారు మీరు? తలుపు కొట్టంగానే తలుపు తీరు, ఆ వ్యూ ఫైండర్ చూస్తారు, ఈమె కనపడింది, తలుపు తీయరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకు బ్యాండ్ అయిపోతుంది అనుకోండి. ఏం చేస్తారు? ఆమె వదిలే బ్యాచ్ కాదు, బెల్లు కొడుతుంటది, తలుపు తంతుంటది, తలుపు తీస్తారు, ముఖం అంతా గట్టిగా పెట్టుకుని ఏంటి అంటారు. ఆమె అన్మైండ్ఫుల్ అనమాట. లేదు మేడం ఎలా ఉన్నారు ఏంటి, కొంచెం కాఫీ పొడి ఉందని వస్తుంది అనేసి కోపం తెచ్చి కాఫీ పొడి ఇస్తాం, వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ బెల్లు కొడుతుంటది, చూస్తాం, బొక్కలో చూడగానే మళ్ళీ ఈమె. ఏం చేస్తారు చెప్పండి? తలుపు తీయం సార్. తలుపు తీయం. మీరు తలుపు తీపోయిన ఊడుకునే బ్యాచ్ కాదు ఆమె. కాలుతో లాగి తంతుంటది. ఏం చేస్తారు? ఇల్లు మాత్రమే. వినండి వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లా డిస్టర్బ్ చేయదని చెప్పారండి, అట్లా చెప్పకుండా లేరు మీరు. ఏంటి అక్కగారు అలా అంటున్నారు? నైబర్స్ కదా, ఊరకు వచ్చాం, ఎలా ఉన్నారు చెప్పకపోతే లైఫ్ అంతా మిజరబుల్ అవుతుంది. లేదండి మీరు చెప్పారు, ఆమె పండితురాలు చెప్పారు. వినండి, లాజిక్ వై ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు తలుపు తీయట్లేదు, 2వ రోజు ఏం చేశారు? ఆమెకు తలుపు కొడుతుంది, లాగి తన బెల్లు కొడుతుంది. మీరు శుభ్రం కిచెన్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటారు, తీయరు. ఆమె అంటది, లోపల నడుస్తుంటది, అమ్మ బయట ఉండి, చెప్పులు బయటే ఉన్నాయి, మీరు లోపలే ఉన్నారు, అయినా తీయట్లేదు. మీరు మాట అరుచుకొని వదిలేస్తారు. ఇంకా 4-5 రోజులు మీరు తలుపు తీయలా, ఇంకా ఆమె రాదు. ఆమె అనుకుంటుంది ఓ అయిపోయింది. ఒక 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ బెల్లు మూగుద్ది, చూస్తారు, బొక్కలో చూస్తే ఆమె. అప్పుడు తీస్తారా లేదా చెప్పండి? తీస్తాం. వాట్ హ్యాపెండ్? యూ హ్యావ్ బికమ్ రెసిస్టెన్స్ దట్ లేడీ, ఎందుకంటే షీ వాజ్ బాదరింగ్ యూ. సేమ్ థింగ్ మన బాడీలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే హై గ్లూకోజ్ ఉంటుందో బాడీ సెల్లోకి గ్లూకోజ్ వెళ్తా ఉంది. అదే వద్దురా బాబు అంటుంది సెల్లు, అయినా మనం పోస్తున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, చెత్త చెదారం తింటానే ఉన్నాం. ఈ బాడీ అప్పుడు ఏమవుతుంది? ఇట్స్ ఎ బాడీస్ మెకానిజం. ఇప్పుడు మీరు ఎందుకని వాడిని తలుపు తీయట్లేదు? యూ డోంట్ వాంట్ హెడేక్, అందుకే మీరు తలుపు తీయకుంటున్నారు. కొన్నాళ్ళు రెసిస్టెన్స్ అది. ఎప్పుడైతే మీరు తింటాం తగ్గించారో, 2 సార్లు తింటాం మొదలు పెట్టారో, మీ సెన్సిటివ్ అయిపోతుంది బాడీ. ఇప్పుడు అర్థమైందా? యూ బికమ్ ఇన్సెన్సిటివ్ టు దట్ లేడీ, రెసిస్టెన్స్ టు దట్ లేడీ. ఇంకా సపోజ్ ఆమె 4 రోజులు తలుపు కొట్టేది, ఇంకో రోజు ఎవరో తలుపు కొడతారు, ముందు తీయం, తర్వాత వెళ్ళి చూస్తే మన చుట్టాలు, అయ్యో వీళ్ళు వచ్చారు, మనోళ్ళు వచ్చారు, వెంటనే తలుపు తీస్తాం. రెసిస్టెన్స్ ఫర్ ఇన్సులిన్ ఓన్లీ. ఇదంతా వచ్చింది కారణం ఏంటి? మనం కొన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బీభత్సంగా తిని మన బాడీలో హై ఇన్సులిన్ తెచ్చుకున్నాం. ఇందాక చూశారు కదా, మనం ఇందాక మీకు చూపించాను కదా దీనిలో అందరికి. ఐ వాంట్ టు షో అగైన్. చూడండి ఎందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుందా మనం చూసాం. మీకు ఐ వాజ్ షోయింగ్ ద డాటా. చూడండి ఎంతమంది వీళ్ళందరూ చూడండి ఎలా ఉంది ఇన్సులిన్. చూడండి ఎంత ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి, ఎంత ఉంది చూడండి. 15.8, 12.69, 20, 16.7, 13, 32. రెసిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, ఎన్ని రేట్లు ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏమవుతుంది ఏం ప్రాబ్లం వస్తాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఏం ప్రాబ్లం వస్తాయని చెప్పాను? ఓవర్ వెయిట్. చూడండి ఓవర్ వెయిట్, బ్లడ్ ప్రెషర్, టాబ్లెట్లు వేసుకుంటున్నారు. చూడండి షుగర్ వచ్చేసింది వాళ్ళకి, థైరాయిడ్ కూడా పెరిగి ఉంది, లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. డి విటమిన్ B12 రావడానికి ఇది కారణం కాకపోయినా వాళ్ళు అన్ని ఘోరంగా ఉన్నాయా? చూసారా? దీనంతటికి మూల కారణం ఏంటి? దిస్ ఈస్ ద వన్. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరందరూ ఒక 3 నెలలు ఇల్లు తాళాలు వేసి యుఎస్ వెళ్ళారు. ఇల్లు బీరువాలు అన్ని డోర్లు వేసి వెళ్ళారు. యుఎస్ నుండి 3 నెలల నుండి వచ్చాక అన్ని తాళాలు ఉన్నాయి, కానీ మెయిన్ డోర్ కీ లేదు. మీరు లోపలికి ఎంటర్ అవ్వగలరా చెప్పండి? మిగతా కీస్ అన్ని ఉన్నాయి, అన్ని కీస్ ఉన్నాయి. 15 కీస్ ఉన్నాయి. మన బెడ్రూమ్ కీ ఉంది, బాత్రూమ్ లాకర్ కీ అన్ని ఉన్నాయి. అలాగనే ఈ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్యాకేజ్. ఆ ల్యాబ్ రేంజ్ కూడా డిఫరెన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, మనకి డబ్బులు ఖర్చు పెట్టా కూడా వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్. ఆల్రైట్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ ఫ్రెండ్స్? స్లైడ్ కనపడిందా మీకు? డిడ్ ఐ షో ద స్లైడ్? లేదు సార్. ఓ ఐమ్ సారీ, అది మీరు చెప్పలేదేంటి? ఒక్క సెకండ్ ఐ వాంట్ టు షో ఇట్ యు. ఐ డోంట్ నో హౌ ఐ మేము చూశాం సార్. నో వన్ సెకండ్ చూశారు కదా
See, you must understand why this lady, 37-year-old doctor, female doctor, why her parameters are bad. 107 kg weight, 5 feet 4 inches అంటే ఎంత ఉండాలి వెయిట్? బిలో 60 అంటే 47 కిలోలు ఓవర్ వెయిట్ ఉంది ఆమె. బీపీ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటుంది. ఎందుకని? షీఈ్ హర్సెల్ఫ్ ఏ డాక్టర్. Now she told me the other day, uncle, I am able to go to second floor without lift. అన్నిటికీ మెయిన్ కారణం ఇది, మీరు తెలుసుకోండి ఇది. యా, any other doubts, friends? I think this is the last class for this February group. I am thankful, lot of people are interested. I think 24 people have joined me and Aditya garu వదిలేసి. So learn next 2-3 classes Aditya garu ఉండొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు come back to me on WhatsApp. రండి, మీరు ఫాలో అవ్వండి. I want you to become a ఎంత వెయిట్ ఉండాలి సార్? ఏమంటే మళ్ళీ చెప్పండి వినలా. 5.1 హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి సార్? 5.1 అంటే చూడండి, బెస్ట్ ఒక 55 ఉంటే బెటర్. అదొక చార్ట్ ఒకటి పంపిస్తాను గ్రూప్ లో, చూసుకోండి. 55 అంటే అంత స్ట్రిక్ట్ ఏం కాదు, కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఇంకేం ప్రాబ్లం చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ఇండికేటర్ అన్నమాట. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఇది ఒక ప్రాబ్లము. ఎనీ అదర్ క్వశ్చన్స్, ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ ప్రెషియస్ టైం. సార్ నేను మనీ సార్, నాది ఒకసారి నా టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? మీరు చూసా గ్రూప్ లో కాదు, మీరు నాకు ఫోన్ చేయండి. ఐ హావ్ సీన్ యువర్ రిపోర్ట్. మిమ్మల్ని చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ టు సెండ్ మీ ది వాట్సాప్. మన మెయిల్ లో పెట్టారు నాకు. ఐ వాంట్ టు మేక్ స్మాల్ చేంజెస్. ఓకే సార్. ఎక్సెల్ షీట్ నాకు చేయండి. ఎనీవే కాల్ మీ వన్స్ ద కాల్ ఇస్ దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. యూ కెన్ కాల్ మీ. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. వి విల్ లుక్ ఎట్. యా ఓకే సార్. యా, ఎనీబడీ ఎల్స్? థ్యాంక్ యూ సార్. విజయ గారు జాయిన్ అయ్యారా? ఎక్కడ? ఏలూరు నుండి. ఎవరు మాట్లాడరండి, పలికే బంగారం అందరికి. తిరుపతి సార్. తిరుపతి. ఓ విజయ గారా? ఓకే మేడం, హౌ యు ఆర్ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్? గుడ్. సో there is a way sir. Oh, great. I appreciate. For all of you friends, Vijay madam వచ్చి టీచర్ అక్కడ తిరుపతిలో ఉంటారు. She not only improved her health, she had at least guided more than 20-25 people. I compliment her. Amazing. Keep it up. అదే నేను చెప్తా, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని యూ బికమ్ ఏ కోచ్. ఇప్పుడు ఆదిత్య గారు, నేను అప్పుడప్పుడు వస్తున్నాం. మీరు కూడా నెక్స్ట్ మీరే స్పీకర్ అవ్వాలా గురుకుల్ గ్యాప్ లో. వి విష్ యూ ఆల్ దట్. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. మీ వల్ల, ఆదిత్య మేడం గారి వల్ల మేము కూడా మా ఇంట్లో అలాంటి వాతావరణాన్ని ట్రై చేస్తున్నాం సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. డూ దాట్. లావణ్య గారు, వండర్ఫుల్ మేడం. డూ దాట్, డూ దాట్. నాట్ ఓన్లీ బయట పిల్లలు తినడానికి ఏదైనా అడిగినా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాను సార్. అసలు వాళ్ళకి ఏడ్చాలంటే అట్లా చేయమాకండి. దెన్ దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. సీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అంటే, పిల్లలు ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకోండి, ముద్దుగా ప్రేమగా వాళ్ళకి ఏదో ఇచ్చేస్తాం, వాళ్ళు టక్క నోట్లో వేసుకుంటారు. అందుకే చైల్డ్హుడ్ ఒబేసిటీ కారణం ఏంటంటే మల్టిపుల్. వాళ్ళకి ఏది తినాలన్నా 3 సార్లు హ్యాపీగా పెట్టండి పిల్లలకి. పిల్లలకి నీడ్ 3 times హ్యాపీలీ. వాడికి ఏది చెప్పండి. అడిగి నీకు చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, బిస్కెట్లు కావాలా, ఏదైనా కూడా ఓన్లీ విత్ ఫుడ్ అని చెప్పండి అడిగి. ఎవరైనా గెస్టుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమైనా ఇచ్చినా వెంటనే తీసుకొని మీరు పెట్టుకోండి, బాబు తినేటప్పుడు తిందు అమ్మా అని. ఈ ఒక్క హ్యాబిట్ కనుక మీరు పిల్లలు చేయగలిగితే, ఐ కెన్ గ్యారంటీ ఫ్రెండ్స్, చిల్డ్రన్ కెన్ నెవర్ బికమ్ అన్హెల్దీ. Very good, very good, Lavanya garu. I am very happy that keep doing it. Share this knowledge to others. మన గ్రూప్ లో పెట్టినందుకు షేర్ చేయండి. మీ ఇద్దరి వల్ల మేము ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాము అనేది చాలా ఆలోచించుకుంటూ ఉన్నాం క్లాసెస్ అయినా కొద్ది మేము కూడా. గుడ్ గుడ్ గుడ్. రాసుకొని పెట్టుకోండి ఎన్ని కుంపు. దీన్ని ఐ కాల్ దెమ్ అబ్యూజెస్. వీఆర్ డూయింగ్ అబ్యూజింగ్. మీకు అందరికి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, బోట్ లో. మీరు బోట్లో వెళ్తున్నప్పుడు మీ పిల్లోడు కూర్చొని సుత్తితో కొడతాడు అనుకోండి, వాడిని వెంటనే లాగి 4 పీకి సుత్తి పక్కన పెడతాం లేదా? ఎందుకని? దానికి బొక్కబడిందంటే ఇంతే సంగతులు. కానీ మన బాడీకి మనం అలా చేయట్లేదే. ఒక మేడం మీద చెప్తున్నారు నాకు పొద్దున, ఏమంటే నేను జనరల్ తక్కువ తింటాను, పిల్లలు ఏమన్నా మిగిలితే నేనే తింటాను, కొంచెం చపాతీ మిగిలిన అన్నాను. చెప్పాను, మేడం మీ బాడీలో ఉన్నటువంటి పొట్ట ఏమన్నా వేస్ట్ బాస్కెట్ ఏంటి? అన్ని వేయటానికి ఎందుకు వేస్ట్ అయిపోతుందంటే బాస్ వేస్తామా? వేయకూడదు అట్లా. దానివల్ల మేము కూడా అలానే చేసేది సార్. లేడీస్ కి ఒక పెద్ద డిసడ్వాంటేజ్. పిల్లలకి పెట్టేటప్పుడు టేస్ట్ చేస్తారు, వాళ్ళు మనం తింటాం, మనం అనుకుంటాం ఏం ప్రాబ్లం లేదని. ఎస్, 1 రోజు 2 రోజులు ప్రాబ్లం లేదు, కానీ మనం ఈ మిస్టేక్ ఎన్నాళ్ళు చేస్తాం చెప్పండి? సంవత్సరాల తరబడి చేస్తున్నాం, సంవత్సరాల తరబడి. హ్యూమన్ బాడీ, ఇప్పుడు మనందరికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి.
రైలు కట్ట ఉంది కదా, రైలు కట్ట మీద ఎప్పుడైనా మీరు చిన్నపిల్ల నడిచారా? పట్టా మీద నడుస్తాం కదా, పట్టా మీద నడవడానికి భయపడతారా? అంటే ట్రైన్ రావట్లేదు, మీకు తెలిసి ట్రైన్ రాదని పట్టా మీద నడవడానికి భయపడతారా చెప్పండి మీరు? రన్నింగ్ చేస్తాం. వెరీ గుడ్, ట్రై చేస్తాం, రన్నింగ్ చేస్తాం. అదే పట్టా ఎంత వెడల్పు ఉంటుంది? ఒక 3 inches 4 inches 3 inches వేసుకోండి, 4 inches వేసుకోండి. ఓకే, ఇప్పుడు 5వ అంతస్తు డాబా మీద పెట్టగోడ ఉంది, అది 2 అడుగులు వెడల్పు ఉంది, 2 అడుగులు. దాని మీద మిమ్మల్ని నడవమంటా, నడుస్తారా? హలో, అది 2 అడుగులు ఉందండి, పడరు. 2 అడుగులు ఉంది, 5వ అంతస్తు. ఎందుకంటే ఒక్కసారి పడినా ఇంతే సంగతులు, అందుకని మనం పోం. ఈ పట్టా మీద ఎందుకు పరిగెత్తాం? 100 సార్లు 1000 సార్లు పడినా ఏం అవ్వదు. అలానే మనం కాఫీ తాగుతాం, ఏం అవ్వదు. టీ తాగాం, ఏం అవ్వలేదు. వాడెవడ ప్రసాదం పెట్టాడు, తిన్నాం, ఏం అవ్వలేదు. ఇది మనకి మైండ్ లో పడిపోయింది, ఏం అవ్వదు. ఈ కాన్సెప్ట్ లో ఉండిపోయాం అన్నమాట మనం. ఏం అవ్వలేదు అన్నాడు, కానీ 10 ఏళ్ల తర్వాత ఏమైంది? పొట్ట వచ్చింది, ఓవర్ వెయిట్ అయ్యాం, బీపీ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ వచ్చింది, పీసీఓడి ప్రాబ్లం. ఇదంతా రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? మీరు కూడా అలానే ప్రతి స్టెప్ వేయండి. పొట్ట వెరీ ప్రెషియస్, హ్యూమన్ బాడీ ఇస్ వెరీ ప్రెషియస్. నేను అప్పుడు అంటుంటా, దేవుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనకు అవసరం సపోజ్ రోజుకి మనకి సపోజ్ ఒక 1000 రూపాయలు అవసరం అనుకోండి, దేవుడు మనకి రోజు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. 1 కోటి రూపాయలు అంటే ఏమవుతుంది మనకి? ఇప్పుడు 1000 రూపాయలు వాడాము, 1 కోటి రూపాయలు వాడినా కూడా అంటే ఎట్లా? 1 కోటి రూపాయలు డైలీ ఇస్తున్నారు అంటే, కానీ కామెంట్ నెక్స్ట్ రోజుకి 1 కోటి మిగలదు, ఆ రోజు 1 కోటితో అయిపోయింది, మీరు వాడుకున్నారా వాడుకోపోయినా. ఈ లెక్కన ఏమవుతుంది, మనం ఇన్నాళ్ళు చేసి ఏం అవ్వలేదు అనేటువంటి ఒక ధీమాలో ఉన్నాం అనమాట. కొంచెం అలర్ట్గా ఉండండి చాలు. అసలు హ్యూమన్ బాడీ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మనం హెల్త్ పాడు చేసుకోవాలనుకుంటే కంకణం కట్టుకోవాలా, కంకణం కట్టుకున్న వాళ్ళకి హెల్త్ పాడవుద్ది. కంకణం కట్టుకోవడం అంటే ఏంటి? వాడికి వాడే మటాష్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయటం, అన్ని రకాలుగా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ద టైమ్ ఇస్ అప్. ఎనీ అదర్ ఫీడ్బ్యాక్? ఐఎమ్ గ్లాడ్ దట్ ఇఫ్ యూ హావ్ ఇంప్రూవ్డ్, ఇట్ ఇస్ గ్రేట్. కీప్ ఇట్ అప్, కీప్ షేరింగ్ టు అదర్స్. మీరు గ్రూప్లో షేర్ చేయండి. మీకు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. All right, I think we can. What is the time? 3:50. Thank you very much. Appreciate your time. Thank you, sir. You are welcome. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ పెట్టండి, గ్రూప్ లో అడగండి. ఐఎమ్ అవైలబుల్ టు క్లారిఫై టు యూ. Tomorrow, day after, I have classes in L&T construction I'm going to give. So if possible, if recording ఉంటే I'll share with. Spend time, వినండి, మళ్ళీ విన్నా కూడా మీకు మంచి అవగాహన కలుగుతుంది, ఏదైనా మీ పాయింట్ మిస్ అయిన పాయింట్ తెలుస్తుంది అనమాట. All right, thank you very much. Bye bye.